ఓకే. ప్రసూతి శాస్త్రము మనము మొదలు పెట్టుకున్నాం కదా. నేను యాక్చువల్గా నెక్స్ట్ టైం ఏం చేస్తా అంటే ఎవరినైనా ఇంకొకరిని కో హోస్ట్ పెడతా. ఈ జాయిన్ అయిన వాళ్ళ కోసము ఆగడం వల్ల అనవసరంగా మన క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరినైనా పెడితే వాళ్ళు కో హోస్ట్ చూసుకోవచ్చు. ఓకే, అది చేద్దాం. నెక్స్ట్ అమ్మా, మిడ్వైఫరీలో మనకు ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఎగ్జామ్లు అంటే మీన్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లలో ఒక క్వశ్చన్ అడిగింది వాళ్ళు. అంటే అది మనకు ఊహించని క్వశ్చన్ ఏంటంటే అది ఈ వీళ్ళది వాళ్ళ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నర్సింగ్ ఆర్గనైజేషన్ అని అడిగినారు అనమాట క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమడిందంటే వాళ్ళు దే ఆస్క్ అబౌట్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఎవరైనా చెప్తారా హూ ఇస్ ఫ్లోరెన్స్ నైటింగేల్? ఎవరమ్మా ఫ్లోరెన్స్ నైటింగేల్? మొట్టమొదటి మన నర్సు సార్. వెరీ గుడ్. ఇంకా ఇంకా అమ్మా, అంతేనా? లేడీ ఆఫ్ ద ల్యాంప్ సార్ ఆమె బిరుదు. వెరీ గుడ్. లేడీ విత్ ద ల్యాంప్ అంటారు ఆమెని. అవును. ఓకేనా, లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. ల్యాంప్. రాసుకోండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ కి బిరుదు ఏంటంటే లేడీ విత్ ద ల్యాంప్. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్పెషాలిటీ ఏంటంటే అంతకుముందు ఈ నర్సింగ్ ప్రొఫెషన్కి ఎవరు రాకపోయేది. ఓకే, అంతకుముందు నర్సింగ్ ప్రొఫెషన్ ఎవరు రాకపోయేది. జైల్లో ఆడ ఖైదీలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ నర్సులుగా పనిచేయించేవారు అనమాట. ప్లస్ పరిశుభ్రత ఏమాత్రం ఉండేది కాదు. ఆ, చాలా డెత్స్ జరిగేది ఈ డెలివరీ టైంలలో, ఆ టైంలలో. నేను అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ బేసిక్గా ఏదో మిడ్వైఫరీ కోసం అని ఆమె నర్సింగ్ ప్రొఫెషన్ రాలేదు. ఆమె నర్సింగ్ ప్రొఫెషన్ వచ్చిన కారణాలు వేరు. ఆమె రాసుకోండి, మే 12th నాడు జన్మించింది, 1820లో. ఎప్పుడు జన్మించిందమ్మా? మే 12th 1820లో జన్మించింది ఆమె. ఓకే, ఇది ఈమె ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక యుద్ధం జరిగింది, క్రిమియా వార్ అంటారు దాన్ని. ఆ యుద్ధం పేరేంటమ్మా? క్రిమియా వార్ జరిగింది. ఈ జరిగే టైంలో కొన్ని వేల మంది బ్రిటిష్ సైనికులు గాయపడ్డారన్నమాట. వాళ్ళకు చికిత్స చేయడానికి వెళ్దామంటే కనీసము మినిమం సహాయం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చేయకపోతే ఆమె సొంత ఖర్చులతోని మందులు, ఫుడ్ తీసుకొని ఆ యుద్ధ రంగానికి వెళ్ళి అక్కడున్న సైనికులకు సేవలు అందించింది ఆమె. ఆ రోజు ప్రతిరోజు ఏం చేసేదంటే ఆమె ఆ సైనికులు కొన్ని కిలోమీటర్ల పొడవు గాయపడే సైనికులు పడి ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ సపరేట్ చేసుకుంటూ రాత్రి వేళ, సాయంత్రం వేళ ఒక చేతిలో క్యా ఒక దీపం పట్టుకొని వాళ్ళందరూ పలకరించుకుంటూ వెళ్ళేదన్నమాట. అందుకే వాళ్ళందరూ ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవాళ్ళు. ఓకే, ఈమె స్పెషాలిటీ అది. ఇక ఆ తర్వాత ఏం చేసింది ఆమె? ఇంకేం చేసింది ఆమె? ఈ ఆ, నర్సింగ్ ప్రొఫెషన్ వైపు జనం రావడం కోసమని కష్టపడ్డారు. 1854-56 మధ్య క్రిమియా వార్ జరిగింది, గుర్తుపెట్టుకోండమ్మా. గాయాల పాలైన అనేక మంది సైనికులకు ఆమె సేవలు చేసింది. ఆ తర్వాత అనుకునేవాళ్ళు అంటే ఈమె చిన్న బీద కుటుంబమే కాదు, చాలా రిచ్ కుటుంబం నుంచి వచ్చింది ఈమె. ఆ కుటుంబాల్లో వచ్చి ఎవరు కూడా ఆ ప్రొఫెషన్ చేసేవాళ్ళకి కాదు మొదట్లో. కనుక ఆమెను ముందు అందరూ వ్యతిరేకించేవాళ్ళు. తర్వాత తర్వాత ఆమె గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రజాసేవ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆమెకు చాలా అనారోగ్యం వచ్చిన తర్వాత కూడా ఆ, నర్సింగ్ ప్రొఫెషన్లో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోయింది. ఓకే, కొన్ని సంవత్సరాల పాటు ఆమె దాదాపు 90 సంవత్సరాలు జీవించిందమ్మా. అనారోగ్యంతో ఉన్నా కూడా ఆమె నర్సింగ్ ప్రొఫెషన్ మీద కొన్ని స్పెషల్ బుక్స్ రాసింది. అందుకే ఇప్పటికి కూడా నర్సింగ్ ప్రొఫెషన్ అంటే ఫస్ట్ వచ్చే గుర్తొచ్చే పేరేంటి? ఫ్లోరెన్స్ నైటింగేల్. అయితే ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ మాత్రము నైటింగేల్ వార్డ్ అంటే ఏందో అడిగింది వాళ్ళు. నిజానికి ఇది స్టాఫ్ నర్సులకి సంబంధించిన విషయం ఆ క్వశ్చన్, కానీ సో ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి అడిగే అవకాశం అయితే ఉంది. దీనిలో ఏమడగచ్చు మనకు? ఇంటర్నేషనల్ నర్సింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? చెప్పండి ఎవరన్నా. మే 12th సార్, మే ఎందుకు? 12th. ఆమె బర్త్డే కాబట్టి వెరీ గుడ్. బర్త్డే కాబట్టి ఎప్పుడు జరుపుకుంటారు? మే 12th. మే 12th. ఇక
ఈ సంవత్సరము అంటే ఇంటర్నేషనల్ నర్సింగ్ డే యొక్క ఈ సంవత్సరము థీమ్ ఏంటమ్మా అంటే రాసుకోండి అందరూ. అవర్ నర్సెస్, అవర్ ఫ్యూచర్, ద ఎకనమీ పవర్ ఆఫ్ కేర్. ఇది రాసుకున్నాం అందరూ. అవర్ నర్సెస్, అవర్ ఫ్యూచర్, ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. ఇది ఎప్పుడు 2024 థీమ్, ఇంటర్నేషనల్ నర్సెస్ డే థీమ్. ముఖ్యంగా నేను మీకు మొన్న పేపర్ పెట్టినా అమ్మా, ఏంటది ముఖ్యమైన రోజులు పెట్టినా, ఇంపార్టెంట్ డేస్ పెట్టినా. ఆ ఇంపార్టెంట్ డేస్ అందరు బైహార్ట్ చేయండి. ప్రతిసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ టైం, ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ డేస్ వస్తుంది కనుక ఇంపార్టెంట్ డేస్ చదువుకోండి అందరూ. ఓకే. ఇక నర్సింగ్ ప్రొఫెషన్ ఎప్పటి నుంచి ఉంది అంటే చాలా సంవత్సరాల నుంచి. అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ లేకముందు నర్సింగ్ ప్రొఫెషన్ లేదా? ఉంది. కానీ నర్సింగ్ ప్రొఫెషన్కి ఒక క్లియర్ కట్ జాబ్ చార్ట్ని చెప్పి దాని ఇంపార్టెన్స్ చెప్పింది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఓకే, రైట్. ఇదందరూ కాపీ చేసుకుని అనుకుంటాను నేను. నెక్స్ట్, ఇది అంతా మీ బుక్లో ఉందమ్మా. నేను మళ్ళీ షేర్ చేస్తాను అనుకోండి. అశోకుడి కాలం ఏం జరిగింది, బుద్ధుని కాలం ఏం జరిగింది, ఇవన్నీ ఉన్నాయి. మనకి అక్కర్లేదు, అంత అక్కర్లేదు. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. 1900 సంవత్సరంలో మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేయబడ్డది కలకత్తాలో. ఓకే. ఆ తర్వాత 1886లో 1886లో అమృత్సర్లో మిడ్వైఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జరిగింది. అమ్మ వాట్సాప్లో చాట్ చేయండి. ఇక ఆ తర్వాత ఏం చేయండి, ఇంకొక హిస్టరీకి వెళ్దాం మనం. ఎయిటీన్ 1982లో కలకత్తా మెడికల్ కాలేజీలో శిక్షణ ఇచ్చేవారు. కానీ తేడా గుర్తుపెట్టుకున్నామా, నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ స్కూల్ స్టార్ట్ అయింది 1900లో. ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం ఎప్పటి నుంచి? 1982లో సార్. 1882 నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. 1900లో స్పెషల్గా నర్సెస్ కోసం స్కూల్ స్టార్ట్ చేసింది. రైట్. ఆ తర్వాత ఇది ఒకటి 1907లో ఢిల్లీలో హకీం హస్మత్ ఖాన్ మిడ్వైఫరీ విభాగం స్టార్ట్ చేశారు. 1840లోనే సెయింట్ జాన్ సిస్టర్స్ అండ్ మిడ్వైఫరీ. అమ్మాయి చెప్పండి, సెయింట్ జాన్ అంబులెన్స్ సంస్థ ఏం చేస్తుంది? ఇది క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. చెప్తారా ఎవరన్నా? సెయింట్ జాన్ అంబులెన్స్ సంస్థ ఏం పని చేస్తుంది? మీరు సెయింట్ జాన్ అంబులెన్స్ సంస్థ గురించి చెప్పండి. నాకు ఆలోచించి ఊహించి చెప్పడం కాదు. తెలియదు సార్ ఇది. వెరీ గుడ్, రాసుకోండి. సెయింట్ జాన్ అంబులెన్స్ వాళ్ళు మనకి ఇప్పుడు మీరు హైదరాబాద్లో కోటికి మన ఆఫీస్ వైపు వస్తే, డిఎస్ ఆఫీస్ వైపు వస్తే, లోపలికి ఎంటర్ కాగానే మీకు ఒక రూమ్ ఉంటుంది, సెయింట్ జాన్ అంబులెన్స్ ట్రైనింగ్ అని. వాళ్ళు 3 days ట్రైనింగ్ ఇస్తారమ్మా. వాళ్ళు బేసిక్ ఏమి ఇస్తారంటే ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ మీరు ఇస్తారు. బ్లీడింగ్ వచ్చినప్పుడు ఎట్లా సేవ్ చేయాలి, సిపిఆర్ ఎట్లా చేయాలి, అట్లా ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఇవ్వాలి అని బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ అంతా కూడా సెయింట్ జాన్ అంబులెన్స్ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఒక చిన్న సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇస్తారు అనమాట 3 రోజులు చేసినాక. ఓకే, రాసుకుంటామా. వీళ్ళకి 3 పీస్ ఉంటాయమ్మా. సెయింట్ జాన్ వాళ్ళకి 3 పీస్ ఉంటాయి. ఏంటమ్మా అంటే పర్జర్వెన్స్, ప్రివెంట్ అండ్ ప్రమోట్. పర్జర్వెన్స్, ప్రివెంట్, ప్రమోట్.
సెయింట్ జాన్ అంబులెన్స్. ఇది మొన్న క్వశ్చన్ వచ్చింది. వీళ్ళు ఏంటమ్మా? పర్జర్వెన్స్. ఆ తర్వాత వ్యాధి రాకుండా కాపాడడం, లేకపోతే వ్యాధిని వీలైనంత తొందరనే అరికట్టడం. ఆ తర్వాత ప్రమోట్, బాగు చేయడం. ఈ మూడు వీళ్ళ బేసిక్ ఉద్దేశాలు సెయింట్ జాన్ అంబులెన్స్ యొక్క ఫస్ట్ ఎయిడ్ యొక్క ఉద్దేశాలు బేసిక్గా. రాసుకోండి. వీళ్ళు బేసిక్ ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు అమ్మా. ఫస్ట్ ఎయిడ్ లో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లో బేసిక్ ఏంటి సార్? పర్జర్వెన్స్, ప్రివెంట్, ప్రమోట్. ఓకే, నాట్ ఓన్లీ సెయింట్ జాన్, ఎవ్రీవేర్. సో సెయింట్ జాన్ వాళ్ళు మొత్తం సిపిఆర్ మీద, ఫస్ట్ ఎయిడ్ మీద 3 days ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్స్ ఉన్నాయి. ఉం? ఇది ఎగ్జామ్లో వచ్చింది కనుక మీకు చెప్తున్నా ఇప్పుడు. రైట్, రాసుకోండి ఎప్పటికప్పుడు, ఫాస్ట్గా వెళ్ళాలి. నెక్స్ట్ 1809లో ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్, ట్రైన్డ్ నర్సెస్ ఆఫ్ ఇండియా, TNAI స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది? 1908లో. రాసుకోండి ఇది. 1908లో ట్రైన్డ్ నర్సెస్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ట్రైన్డ్ నర్సెస్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఇప్పుడు 1908లో. నెక్స్ట్ మిడ్వైఫ్ మీనింగ్ ఏంటో చూడండి. ఇక్కడ ప్రసవించు తల్లికి ఆధారంగా ప్రక్కన ఉండి సేవలు అందించే వ్యక్తిని మిడ్వైఫ్ అంటారు. మిడ్వైఫ్ అనగా విత్ ఉమెన్ అనే అర్థము. అదే ఫ్రెంచ్ భాషలో మిడ్వైఫ్ అంటే తెలివైన స్త్రీ అని అర్థమట. ఓకే, ఐ ఐసీఎం ప్రకారము మిడ్వైఫ్ డెఫినేషన్ ఏంటి? ప్రసవ శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు విజయవంతంగా శిక్షణ పొంది కావాల్సిన అర్హతలు మరియు చట్టబద్ధ లైసెన్స్ పొంది ప్రసవం జరిపించే వ్యక్తిని మిడ్వైఫ్ అంటాం. ఏముంది? ట్రైనింగ్ కావాలి, అది సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ ట్రైన్ అయి ఉండాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడే మిడ్వైఫ్ అంటాం. ఇవన్నీ చేసిన మీరందరూ చేసినాం సార్. కదా, మంచి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు ట్రైనింగ్ చదువుకున్నారు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత మీ ఈ రికార్డ్ని మీరు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. చేసుకున్నాం సార్. ఇక్కడ నర్సెస్ దీనిలో పారామెడికల్ బోర్డులోనా? అవును సార్. రైట్. ఓకే అమ్మ, ఇక్కడికి మనం ఆపేద్దాము. ఇదంతా అయిపోయింది. ఇది నెక్స్ట్ మనం ఇదంతా చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నామా? ఈ టాపిక్స్ అన్నీ చెప్పుకున్నాం అయిపోయినాయి. సార్. పెల్విస్ కూడా చెప్పుకున్నాము. అమ్మ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్ ఇచ్చేది, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మిగతాయి మీరు చదువుకోండి. నేను మధ్యలో ఏమంటా అంటే చదువుకోమని చెప్తాను, మళ్ళీ మీరు చదువుకోండి. ఓకే, మీరు 500 పేజీల మిడ్వైఫరీ కంప్లీట్ చదువుకోవాలి. ఏ ఒక్క పాయింట్ వదిలిపెట్టకుండా చదువుకోవాలి. యాంటీరియర్ ఫాటర్లో మరో పేరు ఏమన్నా మనము? బ్రెగ్మా అన్నాము. ఈ బ్రెగ్మా దేని కలుపుంటుంది? సజిటల్, ఫ్రాంటల్, కరోనల్ సూచనల కలయిక బ్రెగ్మా. నాకు ఎవరో మెసేజ్ పెట్టిందమ్మా, నాకు పేరు గుర్తుంది అమ్మా. ఏమన్నదంటే, సార్ ఎగ్జామ్ పెట్టండి మిడ్వైఫరీ అనేది. నేను మీకు విషయం నేను చెప్పిన, మిడ్వైఫరీ ఈ ఒక్క రోజుతో పూర్తి అయ్యేది కాదు. ఈ 1 month మొత్తం చెప్తా నేను. ఏ టాపిక్ మాట్లాడుకున్నా మిడ్వైఫరీ వస్తుంది, ఏ ఎగ్జామ్ పెట్టినా మిడ్వైఫరీ వస్తుంది. మీకు న్యూట్రిషన్ ఎగ్జామ్ పెట్టినా అందులో 10 క్వశ్చన్ మిడ్వైఫరీ ఇస్తా. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ చెప్పుకున్నా మిడ్వైఫరీ ఇస్తా. కమ్యూనికేబుల్ చెప్పినా మిడ్వైఫరీ ఇస్తా. ఎన్సీడీ చెప్పినా మిడ్వైఫరీ ఇస్తా. సిడి చెప్పినా మిడ్వైఫరీ ఇస్తా. సబ్ సెంటర్ మేనేజ్మెంట్ చెప్పినా మిడ్వైఫరీ ఇస్తా. మిడ్వైఫరీ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి ప్రతి దానిలో. అర్థమైందామా? ఇవంతా అయిపోయింది కదా మనకు. ఇది చెప్పినా కదా మీకు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మొన్న ఎగ్జామ్లో ఇది వచ్చిందమ్మా. దీని ఏమన్నా మనము
దీని ఏమన్నామమ్మా? 3 రకాల ప్లాసెంటా చెప్పుకున్నాం కదా. ప్లాజెంటా ప్లాసెంటా, సక్సెసరేటా, పిల్లమావి ఉంటుంది. ఇంకోటి ఏంది ప్లాసెంటా? సర్కం విలేటా. సర్కం అంటే చుట్టూ, విలేట్ అంటే వైట్ లేయరు. నెక్స్ట్ ఏంటిది? ప్లాసెంటా బైఫర్కేటా. అవునా కదా? చెప్పుకున్నామా? చెప్పుకున్నాం సార్. రైట్. బొడ్డు తాడు ఎంత పొడవు ఉంటుందమ్మా సాధారణంగా? 50. 50 ఉంటుందమ్మా. 50 సెంటీమీటర్స్ ఉంటుంది. 15 ఉండొచ్చు. అదే ట్విన్స్ అయితే 100 కూడా ఉండొచ్చు. ఉమ్. గర్భిణి మొదటి త్రైమాసికంలో ఎక్కువ వాంతులు తీసుకుంటుంది. దాన్ని ఏమన్నా మనము? హైపర్ ఎమిసిస్ గ్రావిడారం అన్నాం. వెరీ గుడ్. ఇంకోటి ఒక గీత గురించి చెప్పుకున్నాం మనము. ఏం గీతమ్మా? లీనియా పొట్టపైన దాని పేరేమన్నాం? గ్రావిడారం సార్. లీనా, లీనా లేకపోతే లీనియా లేదు, లీనా, ఆల్బా, లీనియా, నైగ్రా. చెప్పిన ఆల్బా అంటే వైట్, నైగ్రా అంటే బ్లాక్. నీగ్రో ఉంది కదమ్మా, నిగ్రాయిడ్, నీగ్రో, నైగ్రా అంటే బ్లాక్ అనమాట. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం. నేను అయిపోయింది. ఒకటి చెప్పానమ్మా నాకు, ప్రైమరీ గ్రావిడ్ అంటే ఏంటి, ప్రైమీ అంటే ఏంటి, మల్టీ గ్రావిడ్ ఏంటి, మల్టీపారా ఏంటి, గ్రాండ్ మల్టీపారా ఏంటి? ఒకటి చదవండి ఫాస్ట్గా అంతా. ఒక స్త్రీ మొదటిసారి గర్భం ధరించినప్పుడు ప్రైమీ గ్రావిడా అంటారు. వెరీ గుడ్. రెండవసారి గర్భం ధరించినప్పటి నుండి మల్టీ గ్రావిడా అంటారు. వెరీ గుడ్. ఒక స్త్రీ గర్భము ధరించిన పిమ్మట 28 వారముల తర్వాత బ్రతికిన బిడ్డను ప్రసవించిన ఎడల ప్రైమీ ప్యారా అంటారు. 2 కాన్పులు జరిగిన తర్వాత మల్టీ ప్యారా అంటారు. 5 కాన్పులు జరిగిన తర్వాత గ్రాండ్ మల్టీ ప్యారా అంటారు. వెరీ గుడ్. గ్రాండ్ మల్టీపారా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఎగ్జామ్లలో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా మొన్న స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో సెషన్ 2లో వచ్చిన క్వశ్చన్. సరే సార్. అమ్మా చెప్పండి. సరే, ఇప్పుడు ప్రైమరీలో ట్విన్స్ ఉంటుంది సార్. ట్విన్స్ ఉండి సెకండ్ గ్రావిడ్ అప్పుడు మనం G2 ప్యారావన్ లివింగ్ చిల్డ్రన్స్ అని చూపిస్తాం కదా సార్. దాన్ని ఏ విధంగా చెప్పడానికి వస్తుంది సార్? ఒకవేళ చెప్పండి, మీరే చెప్పండి. గ్రావిడా 1 పారా 2 వస్తుంది సార్. అది అంతా వస్తుంది అమ్మా. ఇప్పుడు నువ్వు ఒకటే సింపుల్ అమ్మా, గర్భాల సంఖ్య గ్రావిడా. అవును సార్. ఓకేనా? అవును. ప్రసవాల సంఖ్య పారా. అవును సార్. ఎన్ని ప్రసవాలు అయినాయి మీకు? ఒకటే ప్రసవం అయింది, చిల్డ్రన్స్ మాత్రం 2 పిల్లలు. అప్పుడు ఏం చేస్తారు మీరు? లివింగ్ చిల్డ్రన్స్ ఇద్దరిని పెడుతుంది. లివింగ్ ఇద్దరు పెడతారు. G1, P1, L2. అంతే. ఇప్పుడు అమ్మ బండ గుర్తు పెట్టుకోండి. గ్రావిడా గర్భము, పారా ప్రసవము, లివింగ్ ఎల్, ఏ అబార్షను. ఆడ అబార్షన్ నేను చూసుకోండి, అబార్షన్తో అబార్షన్ రాయండి. కన్ఫ్యూజన్ వద్దు, సింపుల్ వెళ్ళండి. ఓకే, ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ ఆస్క్ యువర్ మెడికల్ ఆఫీసర్, అదర్వైజ్ టెల్ మీ, ఐ విల్ ఆస్క్ ద గైనకాలజిస్ట్. వీణా ఎవరమ్మా గీతలు గీస్తున్నారు ఇందులో? నెక్స్ట్, ఇప్పుడు మనము గర్భ నిర్ధారణ కోసం మన టెస్ట్లో అనుకున్నాం. మనము రకరకాల టెస్ట్ పాత రోజుల్లో ఉండేవి. మనం ప్రస్తుతం HCG టెస్ట్ చేస్తున్నాము, ఆ తర్వాత నిశ్చయితో చేస్తున్నాము. ఓకే, ఇవి చెప్పుకున్నామా మనము? ఇది మొత్తం మంది అందరు బయట చేయండి ఇక్కడ దాకా. ఈ టాపిక్ అయిపోయింది ఆల్రెడీ మనకి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ రివ్యూ కోసం అరగంట టైం పడుతుంది కదా. నెక్స్ట్, యాంటీనేటల్ కేర్. మీ దగ్గర మొదటి 1000 రోజుల ప్రణాళిక బుక్ ఉంటుంది PSCలలో. అందరు ఆశలకు ఇవ్వబడ్డది.
ఆ బుక్ తీసి చదవండి ఒక్కసారి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఆరోగ్య కార్యక్రమాల కరదీపిక అని ఒక పుస్తకాన్ని మొన్న రీసెంట్గా కిషన్ సార్ అని కోయల్కర్ కిషన్ సార్ అని ఆయన రాయడం జరిగింది. ఆ బుక్ నేను ఎడిటింగ్ చేసిన యాక్చువల్గా. ఆ బుక్లో చాలా వరకు నేను ఎడిటింగ్ చేసి ఇచ్చిన సార్కి. ఆ బుక్ మీ పిఎస్సీలకు 2 కాపీలు ఇచ్చినాయమ్మా. మీ పిఎస్సీలో 2 కాపీస్ వచ్చినాయి ప్రతి పిఎస్సీకి. మీ జిల్లాలో కూడా ఉన్నాయి డిఎంహెచ్ ఆఫీసులలో. మీ పిఎస్సీకి వచ్చిన కాపీని మీ మెడికల్ ఆఫీసర్ అడిగి తీసుకొని ఒక 2 రోజుల్లో చదువుకొని మళ్ళీ తిరిగి ఇచ్చాను ఆయనకి. వచ్చినాయి అందరికి పిఎస్సీలలో? ఎవరు రెస్పాండ్ కండి ఎవరన్నా? రాలేదు సార్. లాస్ట్ టైం రాలేదు సార్. తీసుకున్నా తెలియదు సార్ అది. వచ్చినాయి సార్, అందరికి అమ్మా ఇచ్చారండి. కన్ఫ్యూజ్ కావద్దు. 1000 డేస్ బుక్ ఏమో మీ ఆశల దగ్గర ఉన్నాయి. మొదటి 1000 రోజుల ప్రాణాల బుక్ మీ ఆశ దగ్గర ఉంది. ఆశ నుంచి తీసుకోండి. ఆ తర్వాత కిషన్ సార్ రాసిన బుక్ మొన్న రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాకే మీ జిల్లాలకు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. జిల్లా నుంచి మీ పిఎస్సీ కూడా వచ్చేసినాయి. మీ పిఎస్సీలో మీ మెడికల్ ఆఫీసర్ అడిగి, లేకపోతే అక్కడ హెచ్ఈ ఉంటే హెచ్ఈని, లేకపోతే సూపర్వైజర్ అడగండి, చెప్తారు ఉన్న బుక్ ఎక్కడ ఉందో. ఆ బుక్ తీసుకొని చదువుకొని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేయండి. అది చాలా బాగుంది ఓకే బుక్. అందులో అన్ని కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్, ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మొత్తం కవర్ చేసినాయి. బుక్ పేరేంటి సార్? ఆరోగ్య కార్యక్రమాల కరదీపిక. ఓకే. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ 80 years ఏజ్ ఉంటుంది. ఈ వయసులో ఆ బుక్ రాసి దాన్ని మొత్తం నాకు ఇచ్చిండు చదవమని. నేను చదివి ఎడిటింగ్ చేసి ఆయనకి ఇచ్చిన మళ్ళీ తిరిగి ఆ బుక్ని. ఆ బుక్ ప్రింటింగ్కి వెళ్ళిపోయి ప్రింటింగ్ కూడా వచ్చింది. అమ్మా ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీని ఎప్పుడు నమోదు చేయాలమ్మా? 12 weeks 12 లోపు సార్. 12 వారాల్లో నమోదు చేసిన వెంటనే మన టీటీ ఇవ్వచ్చా? ఆగన్నా ఇవ్వచ్చు. వచ్చు సార్. ఇవ్వచ్చు. ఇవ్వాలి. నాగలక్ష్మి వెరీ గుడ్. టీటీతో పాటు ఇంకేమి ఇవ్వాలా మీకు? ఫోలిక్ ఐరన్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్. ఇస్తున్నారా ఫోలిక్ యాసిడ్ మీరు? ఇస్తున్నాం సార్. వెరీ గుడ్. ఫోలిక్ యాసిడ్ ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా మీ దగ్గర ఓ లేడీ ఉండి పెళ్ళయి పిల్లలు కందామని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆమెకు ఈవెన్ కన్సీవ్ కాకముందు కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వచ్చు. ఓకే, అంత ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు ఏ టాబ్లెట్ ఇవ్వడానికి లేదు ఏఎన్సీకి, ఒక ఫోలిక్ యాసిడ్ తప్ప. ఇదంతా ఇంపార్టెంట్ అమ్మ. ఫోలిక్ యాసిడ్ ఆర్ ఫోలేట్. ఓకే, నెక్స్ట్ ఈ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందమ్మా అంటే ఎవరికి, మన గర్భిణీ స్త్రీకి తన పిండంలో ఉన్న బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డెవలప్ కావాలన్నా, స్పైనా బైపిడా ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా ఆ బిడ్డకి ఏం కావాలి? ఫోలిక్ యాసిడ్ కావాలి. రాసుకోండి ఈ విషయం. ఫోలిక్ యాసిడ్ వల్ల గర్భంలో ఉన్న బిడ్డకు న్యూరల్ ట్యూబ్ సమస్య రాకుండా, స్పైనా బైపిడా సమస్య రాకుండా కాపాడుతుంది. న్యూరల్ ట్యూబ్ ప్రాబ్లం రాకుండా, ఇంకోటి ఏంటి? స్పైనా బైపిడా. ఎప్పుడు ఇవ్వాలి ఫోలిక్ యాసిడ్? 12 weeks కాదు. నీకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 weeksకే నమోదు చేసుకుంది, 12 weeks నమోదు చేసుకుంది. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు మీకు ఈ ఫోలిక్ యాసిడ్కి ఏ రిస్ట్రిక్షన్స్ లేవమ్మా. అవును సార్, ఫోలిక్ యాసిడ్ ఇవ్వచ్చు సార్. ఇంకోటి న్యూరల్ ట్యూబ్ కాంప్లికేషన్స్, అంటే వెన్నెముకకు ఉంటే న్యూరల్ ట్యూబ్ ఉంటుంది కదమ్మా, ఈ న్యూరల్ ట్యూబ్ ప్రాబ్లం రాకుండా ఏమి ఇవ్వాలమ్మా? ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వాలి. రైట్. ఇప్పుడు మనకు ఏఎన్సీ కేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? ఏఎన్సీ కేర్ ఎందుకు ఇవ్వాలి మనం? మాతా శిశు సంరక్షణ కోసం. తగ్గించడానికి. కాంప్లికేషన్స్ తగ్గించడానికి. వెరీ గుడ్. కాంప్లికేషన్ తగ్గించడానికి. ఇంకా ఎవరికి సంరక్షణ? మాతా శిశు మాతా శిశు సంరక్షణ. శిశువు కాదు కానీ తల్లికి, గర్భంలో ఉన్న బిడ్డకు సంరక్షణ ఇవ్వడము, హై రిస్క్ గర్భాలని గుర్తించడము, అవసరం ఉన్న వారిని రెఫర్ చేయడము, ఎనిమియా రాకుండా కాపాడడము, గర్భస్థ సమయంలో ఏ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడము, అవసరమైన 4 చెకప్లు చేయించడము, అందులో కనీసం ఒకటైనా గైనకాలజిస్ట్ చేయించడము, ఆ తర్వాత స్కాన్ చేయించడము, ముఖ్యంగా టిఫా స్కాన్ చేయించడము,
టిఫా ఫుల్ ఫామ్ చెప్తారు ఎవరు నాకు? తెలియదు సార్. తెలుసుకోవాలి. టిఫా ఫుల్ ఫామ్ ఎవరు చెప్తున్నారు ఫాస్ట్గా? తెలియదు సార్. టార్గెటెడ్ మరి టిఫా తెలియకుండా మీరు టిఫా స్కాన్ ఎట్లా చేస్తున్నారమ్మా ఏఎన్సీలకి? టిఫా స్కాన్ చేస్తున్నారు ఏఎన్సీకి మీరు? చేపిస్తున్నాం సార్. ఎందుకు చెప్తున్నారు మరి? ఫీటల్ అనాలిసిస్ సార్. వెయిన్స్, నర్వస్, బోన్స్ అన్ని కరెక్ట్ గా సమృద్ధిగా ఉన్నాయా లేదా అని అమ్మా తెలుసుకోవడానికి టిఫా. ఎవరు మాట్లాడుతుంది ఎవరు మళ్ళీ చెప్పండి. శ్యామల సార్. శ్యామల, ఇప్పుడు ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారా లేకపోతే ఏసే రాయమంటారా? మల్టిపుల్ చాయిస్. అవన్నీ చెప్తే ఇలా విషయం చెప్పాలి. టార్గెట్ రాసుకోండి. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఫీటస్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెదడు ఎదుగుదల కానీ, లేకపోతే స్పైనా బైపిడా కానీ, లేకపోతే హైడ్రోసెఫాలో మైక్రోసెఫాలియో కానీ, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఫీటల్ని గుర్తించేసి ఆ బేబీకి అవసరమైన ఇంటర్వెన్షన్ కోసమని, అంటే అబార్షన్ చేయడమా లేకపోతే ఏమైనా చేయొచ్చో చూసుకోవడానికి కోసమని వెళ్ళిపోతుంది అన్నమాట. దానికోసం వెళ్ళిపోయేది ఏంటి మనకు? ఎప్పుడు చేస్తున్నాం ఇది? ఎప్పుడు చేయాలమ్మా? 5 months కంప్లీట్ కావాలి. 18 ఎంత 20 weeks, 18 to 20 weeks మధ్యలో చేయాలి. 18-20 వారాల మధ్యలో చేస్తే అప్పటికి ఫీటస్ గ్రో అవుతుంది కనుక అప్పుడు ఆ ఫీటస్లో అనామలీస్ కనుక్కోవడానికి కోసమని టిఫా స్కాన్ చేస్తాము. దాని పేరేంటి? టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్, టిఫా. ఓకే, అందరు రాసుకోండి. ఇది బుక్లో రాసుకోండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటమ్మా అంటే ప్రైమీకి భయం చాలా ఉంటుంది ముఖ్యంగా ఆమెకి. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడతారా 10 కిలోలు బరువు పెరగడానికి సడన్గా? ఎవరికైనా ఇష్టమైన పని అది? సో ఆమె చాలా టెన్షన్లో కన్ఫ్యూజన్ ఉంటుంది చిన్న వయసులో కనుక ఆమెకు సరైన కౌన్సిలింగ్ చేయడం కూడా మన పనియే. కౌన్సిలింగ్లో ఏం చేస్తారమ్మా మనము? ముఖ్యంగా ఏం స్టెప్స్ ఉంటాయి కౌన్సిలింగ్లో? ఏమైనా చెప్తారా? సార్ ఉమ్, గర్భిణీకి కౌన్సిలింగ్ ఇవ్వడమా సార్? అవునమ్మా. అసలు గర్భిణీ ఎవరికైనా సరే కౌన్సిలింగ్లో ఏం స్టెప్స్ ఉంటాయి? న్యూట్రిషన్ గురించి చెప్పడం ఇది సార్. స్టెప్స్ కాదు. గ్యాదర్ అన్న నేను ఇంతకు ముందే చెప్పిన. గ్యాదర్ ఎవరు చెప్తారు? గ్యాదర్ అంటే ఏందో? ఇది కూడా మొన్న ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. గ్యాదర్ ఎవరు చెప్తారు? ఇది రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ మీకు టైం ఉన్నప్పుడు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ అప్పుడు చెప్తాను మీకు ఇది. ఓకేనా? నేను అమ్మ ఏది చెప్పినా కానీ వెంటనే రాసి పెట్టుకుని నాకు గుర్తునే చక్కగా చెప్పుకుని పోతున్నా. ఏదైనా పాయింట్ మిస్ అయిపోతే మళ్ళీ మనం మిస్ అయిపోతాము కనుక ఈ విషయాలు ఏది వచ్చినా కానీ నాకు గుర్తు చేయండి. ఇది కౌన్సిలింగ్ టాపిక్ అప్పుడు చెప్తాను మీకు నేను గ్యాదర్ గురించి. ఓకే, కౌన్సిలింగ్ ఎట్లా చేయాలనేది ఒక సింపుల్ స్టెప్స్. దాని పేరు ఏంటిది? గ్యాదర్. రైట్ అమ్మా, ముందుకెళ్దాం. మనం ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. తల్లికి ధనుర్వాతం రాకుండా ఏ ఇంజెక్షన్ ఇస్తాము? టీడీ సార్. టీటీయా టీడీయా? ఒక్కసారి మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదమ్మా, బుక్లు ఉన్నాయా? దానిలో వెనక ఆన్సర్లు ఏమున్నాయో? ఏమున్నాయి ఆన్సర్లు? టెటనస్, డిప్తీరియా సార్. కాదు నేను ఏమంటున్నా, మీరు కొనుక్కున్నారు కదా మార్కెట్లో బుక్స్. ఉంది, వాడు ఇంకా బుక్ అప్డేట్ కాలేదు. అమ్మ వాళ్ళు 10 ఏళ్ల కింద రాసిన బుక్ మళ్ళీ అదే పెడుతున్నారు. చాలా మారినాయి. అలా రోటా వైరస్ ఉండదు వాళ్ళ దగ్గర. అందరు ఎంఎంఆర్ ఇస్తున్నారు. ఎంఎంఆర్ ఎక్కడ దగ్గర మాకు? మనం ఎంఆర్ ఇస్తున్నాం. ఎంఆర్ ఇవ్వట్లేదు కదా. ఎంఎంఆర్ లేదు మన దగ్గర. మమ్స్ లేదు మన దగ్గర. వాడు ఎంఎంఆర్ ఇస్తున్నాడు. చెప్తున్నా మీకు ఇవన్నీ కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చదివేటప్పుడు.
ఏది మనకు లాస్ట్ ఫైనల్? గవర్నమెంట్ ప్రింట్ చేసే బుక్ ఫైనల్ కంటే అది గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ఓకే, సార్ ఇప్పుడు ఇట్లాంటి డౌట్స్ టెటనస్ టాక్స్ అంటే ఓకేనా సార్? నా తల్లు ఎవరమ్మ నువ్వు? సరే చావలే సార్. శ్యామలని ఇంత మంచి చెప్పిన నేను. ఇప్పుడు నువ్వు అవును సార్, ఫీల్డ్ లో పని చేస్తున్నావా లేదా? చేస్తున్నా సార్. ఇప్పుడు ఫీల్డ్ లో ఇస్తున్నావా, టీడీ ఇస్తున్నావా? థియరీ ఇస్తున్నాం సార్. Two ఫీల్డ్ లో not మరి one అయిపోయి is ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది నీకు? ఫైనల్ సార్. బుక్ లో టెటనస్ టాక్సైడ్ అనే ఉందా సార్, అందుకని అట్లా అంటున్నాను. అవును, బుక్ లో మారింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఫీల్డ్ లో పని చేస్తున్నారు కనుక మీకు ఈ విషయం తెలుస్తుందమ్మా. కొత్త అమ్మాయి వచ్చింది, ఆమె ఏదో బుక్ చదువుకుని వస్తుంది, పాత 10 ఏళ్ళ కింద బుక్ చదువుకుని వస్తుంది. ఆమెకి ఏం తెలుసు చెప్పు? ఇప్పుడు ఆమె టీటీ పెడుతుంది. అవునా కాదా శ్యామల? ఓకే, అవును సార్, అవును సార్. అదే చెప్తున్నా, అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. ఓకే ఓకే సార్. మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన మొన్న, పోలియో సార్ పోలియో పిల్లలకి వేసే డ్రాప్స్ ఏమో 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్ ఏమో 3 స్ట్రెయిన్స్ ఉన్నాయి. చూసారా ఎవరన్నా మీరు? అవును సార్. ట్రైవాలెంట్ బైవాలెంట్. ఐపీవీ ఏమో 3 ఉన్నాయి, ట్రైవాలెంట్ ఉంది. బట్ ట్రైవాలెంట్. ఓపీవీ ఏమో బైవాలెంట్ ఉంది. ఎందుకు? నాకు ఇది ఆన్సర్ ఇది చెప్పాలి ఎవరన్నా. ఓకేనా, చెప్తారా? ఇది లైవ్ యాక్షన్, కిల్ యాక్షన్ అయితే ఏంటి అలా 3 ఉండొచ్చు కదా, ఇలా 3 అలా ఎందుకు ఉండొచ్చు? సార్. శ్యామల మీ ఆన్సర్ కరెక్టే, అది లైవ్ కిల్డ్. ఓకే, అదొకటి లైవ్ లో ఎందుకు 3 ఉండాలి? ఎరాడికేటెడ్ అయింది సార్ అందులో ఒకటి. ఎడకెట్ అయితే అసలు తీసేశారు. ఇండియా అసలు పోలియోనే లేదు, మరి ఏది ఇవ్వద్దు కదా అట్లాంటప్పుడు. ఒకటి అమ్మని అదే intestines లో అంటున్నా. డెవలప్ అవ్వడానికి, మరొకటి వీణా వీణా మీరు ఎవరు నాకు ఆన్సర్ చేయకండి. ఒకసారి రేపు మళ్ళీ కూర్చొని ఆలోచించి ఆన్సర్ వెతికి నాకు చెప్పండి. ఎందుకు బైవాలెంట్కి వచ్చిన మనము లైవ్లో ఎందుకు కిల్డ్ 3 ఇస్తున్నాము? అవును. ఐపీయూలో ఐ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇన్యాక్టివేటెడ్. ఇన్యాక్టివేటెడ్. ఇంజెక్టబుల్ కాదా? ఇన్యాక్టివేటెడ్ సార్. ఇన్యాక్టివేటెడ్ సార్. అంటే ఏంటి? ఇంజెక్టబుల్ కాదు సార్, ఇన్యాక్టివేటెడ్ అంటే పోలియో వ్యాక్. వీణా అందరూ మాట్లాడండి, ఒకరికి మాట్లాడండి కదా, అందరూ మాట్లాడండి. మా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇప్పుడు ఇద్దరు శ్యామల వీళ్ళు ఇద్దరే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరికీ మాట్లాడట్లేదు. మీరు మాట్లాడితే డిస్కషన్లో కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి, మర్చిపోమను. ఓకే, చూడండమ్మా. ఇనాక్టివేటెడ్ నిజానికి ఐపీవీ నార్త్ ఇండియాలో 0.5 ml ఐఎం ఇస్తారు. బట్ సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి మన దగ్గర ట్రైన్డ్ స్టాఫ్ చాలా యాక్టివ్గా బాగా పనిచేయగలరు కనుక ఎట్లా ఇస్తాము దీన్ని మనము ఐపీవీని? రూట్ ఏంటి? ఇంట్రాడర్మల్ ఇస్తాం సార్. 0.1 ఇస్తాం సార్. అది మనము ఇంట్రాడర్మల్ ఇచ్చే స్కిల్స్ మన దగ్గర ఉన్నాయి కనుక మనము 0.1 ml ఇస్తున్నాము. కనుక ఒక్క డోస్ 5 పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం మన దగ్గర ఇంట్రాడర్మల్ ఇచ్చి. అదే నార్త్ ఇండియాలో అయితే ఐఎం ఇస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? దాని రీజన్ ఏంటి? సౌత్ ఇండియాలో టెక్నికల్ స్కిల్స్ బాగా ఉంటాయి, బాగా పనిచేయగలరని మనకి ఇది అవకాశం ఇచ్చిందనమాట. 0.1 ఐడి. ఓకేనా? ఈ సైట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్కడ ఇది ఇస్తారో వ్యాక్సిన్ నేను మీకు మళ్ళీ యూఏపీ అప్పుడు చెప్తాను. నేను ఒక 1 డే యూఏపీ మాట్లాడుకుందాం మనం. దానికి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి అమ్మా. దానికి మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. మీ వాయిస్ సార్ స్కిల్స్ ఉండడానికి బయోవాలెంట్. అది వేరు. నేను చెప్తుంది ఏంటి మీకు? బైవాలెంట్, ట్రైవాలెంట్ ఆ కథ వేరు. నేను డోస్ విషయం చెప్తున్నా. 0.1 0. డోస్ గురించి చెప్తున్నా. 0.5 ఎందుకు ఇవ్వము, 0.1 ఎందుకు ఇస్తున్నామని చెప్పిన నేను. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒక డౌట్ అడగచ్చు సార్? అమ్మ చెప్పు. అమ్ములు ఎవరు మీరు? సార్ నేను విజయ సార్. మరి ఆ విజయ్ అమ్ములు తీసేయాలి. ఓకే సార్. ఓకే చెప్పమ్మా. సార్ ఇది పోలియో మనము 2 drops ఇస్తున్నాం అన్నారు కదా సార్. అది మనం పెంట 3 doses కి ఇస్తాము, మళ్ళీ MR 2 కూడా ఇస్తాం కదా సార్. ఇక్కడ ఐపీవీ వచ్చేసి మనము ఫస్ట్ పెంట, సెకండ్ పెంట, MR 1 3 doses ఇస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఇందులో అంటే మీరు చెప్పిన బైవాలెంట్, ట్రైవాలెంట్ అంటే దాన్ని ఎలా డివైడ్ చేయాలి సార్ దాన్ని? అమ్మా మీరు క్వశ్చన్ సరిగ్గా వినలేదు, జాగ్రత్త వినండి. సార్ మనము ఓరల్ పోలియోనేమో లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్,
సజీవ అవును సార్ లైవ్. సజీవ నిర్వీర్యం చేయబడ్డం. బతికే ఉంది కానీ దాన్ని ఓకే కొట్టి 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 బలహీనం చేసింది దాన్ని. అది బతికే ఉంటుంది. ఓకే ఓకే ఎంత ఉంటుందంటే వ్యాధి కలిగించే శక్తి ఉండదు. ఓకే ఓకే, అదేమో ఓకే బైవాలెంట్ ఇస్తున్నాము. ఆ, కానీ ఐపీవీ ఏంటి, చంపేస్తున్నాం కదా దాన్ని. ఆ, కనుక దాన్ని ఇస్తున్నాం, 3 ఇస్తున్నాం, ట్రైవాలెంట్ ఇస్తున్నాం. నేను అడిగిన క్వశ్చన్ నెంబర్ ఆఫ్ డోస్ అడగలే మిమ్మల్ని, నేను ఎన్ని సార్ డ్రాప్స్ అడగలే నేను. ఉమ్, నేనేమడిగినా లైవ్ ఓకే ఎందుకు బైవాలెంట్ ఇస్తున్నాము, కిల్డ్ ఉమ్, ఎందుకు ట్రైవాలెంట్ ఇస్తున్నాము, అంటే ఓరల్ ఓ- పోలియో ఎందుకు మనం బైవాలెంట్ ఇస్తున్నాము. అదే ఆ, ఆ, ఇది ఇంజెక్టబుల్ పోలియో, ఓకే ఇనాక్టివేటెడ్ పోలియో అర్థమైంది సార్ అర్థమైంది. ఎందుకు ఇది మనము 3 ఇస్తున్నాము. అందులో 3 ఎందుకున్నాయి, 2 ఎందుకు లేవు మరి అందులో కూడా. ఓకే అర్థమైందా మీకు ఇచ్చిన క్వశ్చన్? ఇది అర్థమైంది ఎందుకో సార్. నాకు ఆలోచించి చెప్పాలి మీరు. ఓకే సార్ ఈవినింగ్ క్లాస్కి చెప్పేస్తాను సార్. 2015లోనో 18లోనో స్విచ్ వచ్చింది ప్రోగ్రామ్, ఒకటి 15లో కావచ్చు. ఐడియా ఉందా మీకు? ఓకే సార్ చెప్పండి సార్. ఐడియా ఉందా స్విచ్ ప్రోగ్రామ్ ఎవరికన్నా? లేదు సార్. 2014 అనుకుంటా సార్. 15 అనుకుంటా. 15 సార్. చూడండి మరి చెక్ చేయండి. అయ్యో, అయ్యో ఓకే గూగుల్ సార్. తల్లి ఉంది కదమ్మా, మంచిగా అడగండి దాన్ని గూగుల్ తల్లిని. ఇది అదే సార్. బైవాలెంట్ ఎందుకు ఉంది, ట్రైవాలెంట్ ఎందుకు ఉంది, ఎప్పుడు స్విచ్ అయింది, ఎందుకు స్విచ్ అయింది? క్లియరా? సరే మనం ముందుకెళ్దామమ్మా. ఇప్పుడు మనం అనవసరంగా ఎక్కడ అయినాము, ఒక్క ఓకే పోలిక్ యాసిడ్ గురించి ఐపీవీ చెప్పుకుంటా మొత్తం గంగలైపోయింది, దూరం పోయినాం. ఐపీవీ దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే, ఐపీవీ ఓపీవీ అయిపోయింది, మనం పోలిక్ యాసిడ్ అయిపోయింది. డీటీ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా టీడీ లేదు, ఇప్పుడు టీటీ లేదు. ఏంటి ఉంది ప్రస్తుతము? టీడీ. టీడీనే ఉంది. ఓకే టీడీనే సార్. ఇవ్వాలి. వాడేమిస్తాడు, టీటీ అంటాడు, డిటి అంటాడు, సెకండ్ ఎక్స్ డిపిటి అంటాడు. అలా అన్ని టీలు కావాల్సిన కన్ఫ్యూజ్ అవుతాం. మన ఆన్సర్ డిటి మాత్రమే, మిగతా వాటితో మనకు సంబంధం లేదు. ఓకే, మనం చదువుకున్నప్పుడు వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. ఓకే, హీమోగ్లోబిన్ మైల్డ్, మోడరేట్, సివియర్ ఒకటి చెప్పండి ఎవరన్నా. హెచ్బి లెవెల్స్ ఫాస్ట్గా. 7 సార్. మైల్డ్ 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 ఏంటమ్మా, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మైల్డ్? మైల్డ్ ఒక్కరే మాట్లాడండి, ఒకరే ఒకరే. షావలో వద్దమ్మా, వేరే వాళ్ళు చెప్పండి ఎవరన్నా. సార్. హలో వేరే వాళ్ళు సార్, చెప్పండి. మైల్డ్ 10 to 10.9 సార్. ఒక్క సెకండ్ అమ్మా. మైల్డ్ ఎంతమ్మా? 10 to 10.9. అబౌవ్ సార్. 10 నుంచి 10 10 అబోవ్. అబౌవ్ సార్. అదే 10 అబౌవ్ అబోవ్. వస్తుంది సార్. అంటే Moderate. అంటే వినండి వినండి, 11 అబోవ్ ఏమో నార్మల్, గుర్తుపెట్టుకోండి. ఒకటి అందం నార్మల్ ఏంటి, 11 అండ్ అబోవ్. 11 above. ఇప్పుడు మనకు టార్గెట్ అయితే తెలుసా ఎవరికన్నా? సార్ మనది 11 above ఉండాలి. 11 అబోవ్ కాదు, మన టార్గెట్ 12+ అనమాట. 12 అబోవ్ ఉండాలని మన టార్గెట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా. ఎనిమియా ముక్త భారత్ మనం ఏమంటున్నాము, మనం 12 పైన ఉండాలి, ప్రతి ఒక్కరు 12 అబోవ్ ఉండాలని కోరుకుంటున్నాము నిజానికి. కానీ 11 అబోవ్ నార్మల్ మన దగ్గర. 10 to 19 ఏమో 10 to 10.9 ఏమో మైల్డ్. మోడరేట్ చెప్పండి. 7 to 10 సార్. 10 కూడా కాదు, ఎంత చూడండి, 7 to 9.9 సార్. వెరీ గుడ్. 7 ఇది to గుర్తుపెట్టుకోండమ్మా. 9. 9.9 10 మళ్ళీ మైల్డ్ కదమ్మా. ఓకే సార్. సివియర్ ఎంత? 7 below. Below 7 సార్. 4 Below 7 సార్. 4 లేదు ఇక, మరి 4 అన్నది మీరు. బిలో 7 సివియర్. 4 3 ఒంటికి ఎక్కడదమ్మా, చచ్చిపోతుంది తల్లి. అవునా కదా? సో హెచ్బి లెవెల్స్ ఏంటి, నార్మల్ 11 అబోవ్. మన టార్గెట్ ఏమో 12 అబోవ్ ఉండాలి, కానీ అట్లా అనొద్దు. ఎగ్జామ్లో వస్తే 11 అబోవ్ నార్మల్. మైల్డ్ ఏంటి 10 to 10.9. మోడరేట్ ఏంటి 7 to 9.9. సివియర్ ఏంటి బిలో 7. ఇదందరూ కాపీ చేసుకోండి ఫస్ట్ మీ బుక్లలో, బట్టి కొట్టండి దీన్ని. అమ్మ ఇంకొక విషయం ఏంటమ్మా అంటే, మీరు అందరికీ మీకు టెక్స్ట్ బుక్ ఏంటమ్మా అంటే చెప్పనా మీకు.
ఎంసీపీ కార్డు ఉందా మదర్ది? ఉంది సార్. ఎంసీపీ కార్డు మీకు బైబిల్, భగవద్గీత, ఖురాన్. ఆ కార్డులో ఉన్న ప్రతి లైన్ని బట్టి కొట్టండి. ఎంసీపీ కార్డులో ప్రతి లైన్ బట్టి కొట్టండి. దానిలో ఏముంది పాయింట్స్ తెలుసు కదా మీకు? ఒక గర్భిణీ స్త్రీకి 4 సార్లు సందర్శన చేయాలి. ఆ తర్వాత 4 డాక్టర్ పరీక్షలు చేయించాలి. అందులో కనీసం 1 గైనకాలజిస్ట్ పరీక్ష చేయించాలి. 5వ మంత్ తర్వాత టిఫా స్కాన్ చేయించాలి. టిఫా స్కాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది, ఎందుకు చేయిస్తున్నాము? ప్రతి దానికి క్వశ్చన్లో ఖచ్చితంగా వై రావాలి. ఎందుకు తెలియాలి, ఎందుకు తెలియకుండా చేస్తే లాభం లేదు. ఏది చేసినా ఎందుకో తెలియాలి. ఇప్పుడు టిఫా చేస్తున్నాము, టిఫా ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్ లాభం అవుతుంది ఏమన్నా? ఇంకా బేబీయే గ్రో కాదు పూర్తిగా. అవునా కాదా? అవును సార్. సో ఇది బట్టి కూడా అందరు ఇంకా హెచ్బి లెవెల్స్ బై హెడ్ తీసుకుంటారా? రైట్, తీసుకుంటాం సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ముందుకెళ్దాం. 2 to 3:30 అట అంతే. అలా మా డాడీ తల్లి చెప్పండి అమ్మా. అమ్ములు డౌట్ ఏంటి మీకు? అమ్మా మాట్లాడండి, మీరు ఎవరు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. ఇందాకనే జాయిన్ అయినా సార్, లేట్ అయింది. పర్లేదమ్మా, మీరు మంచి టాపిక్ మిస్ అయ్యింది. ఇవాళ మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటాం ఇప్పటిదాకా. సార్ ఇక ఎంటీపీ ఎప్పుడు బాగా చేయొచ్చమ్మా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్? సేఫ్ ఎప్పుడు చేయొచ్చు మనము? 6 to 10 weeks సార్. 6 to 10 weeks మనము ఎంటీపీ చేయొచ్చు. ఎంటీపీ ఎవరెవరికి చేయొచ్చమ్మా? అంటే సార్ ఈ గర్భధారణ వల్ల తల్లికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు చేయొచ్చు సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకొకటి పిండం సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకున్నప్పుడు చేయొచ్చు సార్. వెరీ గుడ్. ఇంకా లేనప్పుడు సార్. అదే సార్, అది ఇంతకు ముందు చెప్పింది. అదే కూడా చేయించుకోవచ్చు సార్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో సార్, కూడా గర్భం మొత్తం ఒకరు మాట్లాడండి, ఒకరే మాట్లాడండి. బాగుమని మాట్లాడుతున్నారు. ఎక్టోపిక్ చేసుకోవచ్చు. ఇంకా సార్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే వెరీ ఏదైనా గుడ్, అనుకోని సంఘటన జరగడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా చేయొచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేయమంటే మీ దగ్గర ఎంసీపీ కార్డు ఉంది ఎవరి దగ్గర? ఉంది సార్. ఎంసీపీ కార్డు ఉంటే బ్యాక్ పేజ్ ఓపెన్ చేయండి. మీరు లాస్ట్ పేజీ అట్ట తీయండి. అట్ట మీద ఏముందో చదవండి. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉంటాయి సార్. కాదు కాదు, ఎంసీపీ కార్డు కొత్త లేటెస్ట్ ఎంసీపీ కార్డు తీసి వెనుక పేజీ ఏముందో చదవండి నాకు. వెనుక పేజీ అంటే వెనుక పేజీ కాదు, అట్ట ఉంటది కదా కవర్. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం. దాని కింద పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని అడగవద్దు. ఇంకా చట్టరీత్యా నేరం. ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారికి అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష మరియు 5,000 వరకు జరిమానా విధించబడును. నెక్స్ట్ వైద్యపరమైన గర్భస్రావం. 24 వారాలు మించిన గర్భం అయితే మెడికల్ బోర్డు ఆమోదంతో గుర్తించబడిన ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావం చేస్తారు. అర్హత గర్భ నిరోధక పద్ధతి విఫలమైనప్పుడు, అత్యాచారం వలన గర్భం ధరించినప్పుడు, గర్భస్థ పిండం అసాధారణంగా ఉన్నప్పుడు, గర్భస్థ సమయంలో వైవాహిక స్థితి మారినప్పుడు, వితంతువు విడాకులు, తీవ్ర శారీరక మానసిక సమస్యలు గల స్త్రీలు. అంతే సార్. అమ్మా దీన్ని ఏం చేయండి, మీరు ఇప్పుడు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఓకే సార్. నేను మీకు అదే చెప్తున్నా మొదటి నుంచి కూడా. క్వశ్చన్స్ ఆకాశం నుంచి ఊడిపడవు, మన చుట్టే ఉంటాయి. మనం రోజు చూస్తుంటాము, తప్పులు చేస్తుంటాము. నేను చెప్పింది అర్థమైంది ఇప్పటికే మీకు? ఎంసీపీ కార్డులో ప్రింట్ అయ్యే ఉంది, రోజు 100 మందికి ఎంసీపీ కార్డు ఇస్తాం, కానీ మనం చదవం ఇప్పుడు దాన్ని. మీరు ఏం చెప్తారు మీ అందరూ? ఎంసీపీ కార్డు మొత్తం బట్టి పెట్టండి ఫస్ట్. దాన్ని ప్రతి పదం మీకు తెలియాలి. చదువుతాం సార్ కార్డు మొత్తం కంప్లీట్ గా.
ఊరికే ఖాళీ కూర్చున్నామా ఎంసీ పాటు తీసుకు చదువు, ఖాళీ కూర్చున్నామా 1000 డేస్ బుక్ తీసి చదువు, ఖాళీ కూర్చున్నామా కిషన్ సార్ రాసిన ఆరోగ్యకర జీవిక చదువు. నాకు నేను మీకు ఇచ్చే సలహా ఏంటమ్మా అంటే, మీ దగ్గర ఉన్నారు కదా మార్కెట్లో గైడ్లు ఉన్నారు కదా, అది కొనకంటే అవి చదవకంటే ముందు ఫస్ట్ చదవండి వీటిని. ఈ మన మొత్తం చదివిన తర్వాత దానికి వెళ్ళండి. ఓకే, సార్ మన దగ్గర కిషన్ ఉన్నాయి. సార్ చెప్పండి. సార్ కిషన్ సార్ రాసింది ఒక 1 or 2 months బ్యాక్ కొన్ని చాప్టర్స్ గ్రూప్స్ లో కూడా ఫార్వర్డ్ చేసిండ్రు సార్ అవి. అవును, అన్ని పెట్టలేరు, కొన్ని పెట్టిండ్రు సార్ అవి. అదేం లేదమ్మా, యాక్చువల్గా ఏమైందంటే కరెక్షన్ చేసిన తర్వాత ఏదది కిషన్ సార్ అనుకుంటా బహుశా ఆ ప్రింట్ చేసి పంపేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళకి పంపితే అందరు గ్రూప్లో షేర్ చేసుకున్నారు. 1-2 చాప్టర్లు వచ్చినాయి, బాగా బయటకలేదు. అవును సార్, మేము చదివినాం, జైచాల్ గ్రూప్ లో వస్తే చూసినాం. మళ్ళీ కంటిన్యూషన్ పెడతారేమో అనుకుంటే పెట్టలేరు. పెట్టదు, అది రాదు. నేను సార్ని ఒకసారి పీడిఎఫ్ ఇవ్వమని అడుగుతా, సార్ ఒక ఓకే పీడిఎఫ్ సార్. ఇస్తే గ్రూప్లో పెడతా. కానీ మీరైతే మీ మెడికల్ ఆఫీసర్ని అడిగి బుక్ తీసుకుని చదువుకోండి, అందరు షేర్ చేసుకోండి ఆ బుక్ని, చింపకండి. ఇప్పుడు ఎవరమ్మా అంటే, వాట్ ఈస్ ఫస్ట్ ట్రైమిస్టర్, వాట్ ఈస్ సెకండ్ ట్రైమిస్టర్, వాట్ ఈస్ థర్డ్ ట్రైమిస్టర్? నాకు అన్ని తెలుసు అనుకుంటారు కదా, కానీ చూసుకోండి. ఫస్ట్ 12 weeks ఫస్ట్ ట్రైమిస్టర్, 12 to 28 సెకండ్ ట్రైమిస్టర్, 29 to 40 థర్డ్ ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తాం మనం. మీరు ఫస్ట్ 3 నెలలు, సెకండ్ 3 నెలలు, థర్డ్ 3 నెలలు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 నెలలు ఉంది, కానీ థర్డ్ ట్రైమిస్టర్ 3 నెలలు కాదమ్మా, చూడండి. ఓకే, రాసుకోండి. ఎల్ఎంపి నుంచి ఫస్ట్ 12 weeks ఫస్ట్ ట్రైమిస్టర్ కరెక్టే, కానీ 3 నెలలే కరెక్టే, కానీ సెకండ్ది 3 నెలలు కాదు, ఎక్కువ. థర్డ్ది 3 నెలల కంటే తక్కువ, రాసుకోండి. అమ్మ, అందరు మీరు పేర్లు పెట్టిన ఇల్లు, ఈ పిల్లల పేర్లు, ఫోటోల పేర్లు తీసేయండి. ఎందుకంటే నేను మిగతా వాళ్ళు ఎవరితో ఇంట్రెస్ట్ లేదో తీసేస్తా, పేర్లన్నీ గ్రూప్లో తీసేస్తా, నాకు తెలియదు కదా ఎవరు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, 4 ట్రైమిస్టర్స్ అంటారు కదా, మరి ఎక్కడిది ఫోర్త్ ఎక్కడ ఉందమ్మా టైం ఇస్తే చెప్పు నాకు ఒకసారి. అదే సార్, ఇందులో లేదు. యాక్చువల్ అయితే 4 అని చెప్తూ ఉంటారు కదా, 3నే కదా ఫైనల్. ఎందుకమ్మా 4 ఎక్కడిది, ఎవరు చెప్పింది మీకు 4 అని? ఎప్పుడు విన్నారు మీరు? చాలా సార్ మీటింగ్ సార్, సరే, చాలా మీటింగ్స్ లో చెప్పారు సార్, అందుకే ఒక్కసారి ఫోర్త్ ఎక్కడదమ్మా? ఫోర్త్ ఎవరు చెప్పారు మీకు? ఎవరు ఫోర్త్ అన్నారు? వీడికి 1 week బిఫోర్ ఫోర్త్ అన్నారు. ట్రైమిస్టర్ అంటారు దాన్ని. ట్రై అంటే ఏంటమ్మా? ఫోర్త్ విజిట్ అది. ట్రై అంటే ఏంటి చెప్పండి ఒకసారి, చెప్పండి నాకు. 3 సార్, 3 మరి 4 ఎట్లా వచ్చినాయి మీకు? సందర్శనలు 4, విజిట్లు 4, ట్రైమిస్టర్ 4 కాదు. ఓకే సార్. ఫోర్త్ ట్రైమిస్టర్ అనేది, ఫోర్త్ విజిట్ అనేది ఎప్పుడు జరగాలని చెప్తారు. 9th monthలో 4th విజిట్ కంపల్సరీ జరగాలి. ఆ తర్వాత ఒకవేళ 9th month లోపల ఖచ్చితంగా సెకండ్ డోసు డిటి వేయాలి. టీటీ కాదు, డిటి వేయాలి. అమ్మ, ఇది ఎవరు? గుడ్ కొత్తగూడెం ఆఫ్టర్నూన్ సార్. విజయ్. చెప్పండి అమ్మా, విజయ. అమ్మ చెప్పండి. సార్ సార్ అయితే ఇప్పుడు ఎంసీహెచ్ కిట్ లో 4th ట్రైమిస్టర్ అని ఉంటుంది సార్, అందులో కిట్లోనా? అంటే ఇప్పుడు మేము కేసీఆర్ కిట్ కొడుతున్నాం కదా సార్, ఎంసీహెచ్ కిట్, అందులో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఉంటుంది సార్. అంటే ఫోర్త్ ఎప్పుడు విజిట్ కొడతారు మీరు? విజిట్ ట్రైమిస్టర్ ఉండదు. కాదు, సార్, ఇప్పుడు మేము అంటే ఇప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు ఒకవేళ సెకండ్ దాంట్లో పడిందా, థర్డ్, ఫోర్త్ దాంట్లో కూడా ఇస్తారు సార్. దాంట్లో లేదండి. ట్రైమిస్టర్ కాదమ్మా, లేట్ సందర్శన లేట్ విజిట్. లేదు అమ్మ సార్, లేట్ ఒకసారి, రిజిస్ట్రేషన్ చేస్తే, ఓకే. లేట్ రిజిస్టర్ అంటే ఇప్పుడు డెలివరీకి ముందు రిజిస్ట్రేషన్ అంటే కొంచెం 9 months అట్లా చేసినాం కదా సార్, అందులో 4th ట్రైమిస్టర్ లో పడుతుంది సార్. ఒకసారి నాకు ఫోటో పెట్టమ్మా, అది నేను చూస్తా. సార్ ముందు అన్నారు సార్, ఫోర్త్ ట్రైమిస్టర్ కూడా అన్నారు, చెప్పారు సార్ వాళ్ళు. సరే, ఇప్పుడైతే మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ ఎన్ని వారాలు, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ చూడొస్తుంది. నాకు ఒకసారి ఆ ఫోటో పెట్టండి, నేను కూడా కన్ఫర్మ్ చేసుకుంటా. ఇంకెవరు మాట్లాడతారు? ఇంకెవరు లిఫ్ట్ చేసిన? సౌజన్య, విజయ్ ఎవరు? విజయ కొత్తగూడమా? సార్ నేనే సార్, ఇందాక ఓకే. అమ్ములు అని ఉంటే చేయించమన్నారు కదా సార్. విజయ్ ఎందుకు? విజయ్ పెట్టుకోవచ్చు కదమ్మా.
చాలా మంది ఉన్నారని ఫుల్. సరే. ఓకే సార్. ఎన్ని సందర్శన చేయాలి మనము గర్భిణీ స్త్రీకి? 3 సందర్శనలు సార్. 3 కొత్తగా తగ్గించారు మీరు ఒకటి ఇంకోటి. 4 సందర్శనలు సార్. ట్రైమిస్టర్స్ 3, సందర్శన విజిట్స్ 4 సార్. ట్రైమిస్టర్లు 3, విజిట్స్ 4 సందర్శన 4 చేయాలి. సార్. అవును సార్. ఓకే, కనీసం 4 సందర్శన చేయడం మన బాధ్యత, ఏన బాధ్యత. సార్ మరి కొన్ని ఆప్షన్స్ లలో 4 సందర్శనలు లేవు సార్. ఏ ఒకటి ఆప్షన్? అంటే ఇవి బిట్స్ ఉన్నాయి కదా సార్ బుక్స్ లో, నేను ఏం దాంట్లో చెప్పినా అమ్మా, వాడు బిట్టు సార్. బుక్ని 10 ఏళ్ల కింద రాసుంటాడమ్మా. ఓకే సార్. అప్పుడు బహుశా అదే ఉండొచ్చు ఆన్సర్. మీకు అదే చెప్తున్నా. ఆ బిట్స్ ఓకే రాసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకుంటూ పోరమ్మా. ఓకే సార్. ఓకే. అప్పుడు వాడికి ఏం కావాలి? డబ్బులు అమ్ముకోవాలి, బుక్ అమ్ముకోవాలి, అమ్ముకుంటాడు. దాన్ని కొట్టేసి ఇస్తున్నాడు మాకు. నేను ఓకే ఎవరు సార్. తప్పు పడతలేను, బుక్ రాసిన తప్పు అంటే నేను. సార్. ఉమ్. అట్లా జరుగుతుంది ఒక్కొక్కసారి. కనుక మనం కన్ఫ్యూజ్ కావద్దు. మనం తెలుసు కదా, మన ఫీల్డ్లో ఉన్నాం కదా, మనకు తెలుసు కదా విషయం. అదే సార్ ఫీల్డ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ లో ఒకవేళ 4 రాకపోతే సార్. అమ్మ, ఆప్షన్లో 4 రాకపోతే నియరెస్ట్ పెట్టుకోవాలి. ఆ, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన పోస్టీరియర్ క్వార్టర్నల్ అన్న. ఎన్ని వారాలు చెప్పిన అవును మీకు నేను? సార్. పోస్టీరియర్ క్వార్టర్నల్ ఎప్పుడు మూసుకుపోతున్నా మీకు నేను? 6 weeks. వెరీ గుడ్. 6 వారాలు చెప్పి ఇంకేమి చెప్పిన నేను? మీకు ఒక విషయం కూడా చెప్పిన. 6 వారాలు, కానీ కొన్ని బుక్స్ లో 3 నెలల వరకు అని 3 ఉంది. months. అవును 3 అవును months సార్. వరకు ఉంది. ఒకవేళ 6 weeks కనబడితే 6కి పెడతారు. 6 ఆ, లేకుండా ఇంకా నియరెస్ట్ ఏంటి? 6కి 6 months అన్నాడు. 3 8 months, months sir. 3 1 year months అన్నాడు. సార్. అప్పుడు 3 months ఆన్సర్ అవుతుంది. ఓకే సార్. నియరెస్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓకే సార్. ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ కాదు కదమ్మా. ఓకే సార్. ఇప్పుడు నేను శుక్రకణం అది చెప్పిన మీకు. శుక్రకణము అన్ని పరిస్థితులు బాగుంటే అంటాడు వాడు. నీకు అవన్నీ వద్దు. బేసిక్గా ఏంటి, నీ బుక్లో ఏముంది, అది ఫైనల్. ఓకే. ఓకే, ఓకే. రైట్ అమ్మా. ఎప్పుడెప్పుడు చేయాలి చూడండి, ఎప్పుడు ఏ పరీక్ష చేయాలి చూడండి, రాసుకోండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మీ డౌట్ ఏంటో. అదే సార్, అది మీరు గ్రీన్ చేస్తున్నారు కదా, అదే ఫోన్ చేస్తున్నా సార్. చేయమనా అది వద్దనా? అందులో 4th ట్రైమిస్టర్ కూడా ఉంది కదా సార్. మీరు ఇప్పుడు గ్రీన్ లైన్ చేసేది దాంట్లో కూడా 4th ట్రైమిస్టర్ అని ఉంది. చూస్తున్నా, అదే చెప్తున్నా. సార్ మాకు ఇక్కడ డిప్యూటీ డిఎం ఉండొచ్చు, గైనకాలజిస్ట్ మేడం వచ్చింది విజిట్ కు. ఆమె డిప్యూటీ డిఎం ఉండొచ్చు అనే సాధన మేడం అని. అయితే ఎక్కడ? పిఎస్సికి వచ్చినప్పుడు ఆదిలాబాద్ సార్ నెస్జాత్ అని. ఓకే, ఆదిలాబాద్ లో ఆటోమేషన్ ఎంత చేసింది మేడం? తెలుసు, సాధన మేడం తెలుసు. అయితే మనోహర్ సార్ గారి భార్య గారు. అయితే మేడం ఏం రాయించిందంటే నేను డైరీలో రాసుకున్నా సార్. ఫస్ట్ విజిట్ ఏమో 82 days బిఫోర్, మనము 12 weeks బిఫోర్ ఏంటి రిజిస్ట్రేషన్ చేస్తాం కదా సార్, అది ఫస్ట్. సెకండ్ ఏమో సెకండ్ విజిట్ 14 to 26 weeks. మళ్ళీ థర్డ్ ఏమో 28 to 34 థర్డ్ చెకప్. ఫోర్త్ ఏమో 36 ఫుల్ డెలివరీ. ఇవి చెప్పింది సార్ మేడం. నేను అదే చూసుకున్నా ఇప్పుడు. ఓకే, ఇది రాసుకోండమ్మా. ఇది ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు ఏదైతే అట్లా ఉంది, ఇది చూడండి, ఈ లైన్స్ అట్లే ఉన్నాయి. పేరు నమోదు చేసుకున్న తర్వాత మొదటి 12 పరీక్ష 12 వారాల లోపు, రెండో పరీక్ష 14 నుంచి 26 వారాల లోపు, మూడో పరీక్ష మూడో ట్రైమిస్టర్ 28 to 34, ఆ తర్వాత 4th ట్రైమిస్టర్ 36 to డెలివరీ వరకు అని ఇచ్చిండు. రాసుకోండి ఇది. అందరూ కాపీ చేయండి అమ్మా. సార్ వీటిలో కూడా మరి ప్రైమ్ మినిస్టర్స్ అని ఇచ్చారు కదా సార్, విజిట్లని ఇవ్వలేదు కదా 4 ఇచ్చి.
ఉడికిందా? అమ్మా నేను ఎంసీపీ కార్డు ఎంసీపీ కిట్ చూడక దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడో కేసీఆర్ కిట్ తర్వాత మళ్ళీ చూడలేదు నేను యాక్చువల్గా. దాని మీద నాకు అవగాహన లేదు. ఒకవేళ లేటెస్ట్ మార్పులు వస్తే నాకు కొంచెం వాట్సాప్లో పెట్టండి మీరు. చూసి నేను చెక్ చేసుకుని మళ్ళీ విషయం చెప్తా. ఇదైతే కరెక్టే ఇది. ఓకేనా? ఇది క్లియర్ ఉంది సమాచారం మనకు. ఇందాక మీరు చెప్పినట్టు 12 వారాలంటే ఎంత? 84 డేస్. 84 82 అమ్మా? 82 సార్, 82. ఓకే, రాసుకోండి. 82 రోజులే రాసుకోండి. 82 ఫస్ట్ సార్. పరీక్ష 82 82 డేస్. పడంగానే అంటే మీకు 82 జాపితే మీకు సెకండ్ టైమ్స్లో వెళ్ళిపోతుంది అది. సెకండ్ టైమ్స్ వెళ్ళిపోతుంది సార్ అదే అర్థమైంది నాకు. నేను ఈ మధ్య చూడలేదు కేసీఆర్ కిట్, అంటే ఎంసీఎస్ కిట్, అందుకని నాకు కొద్దిగా అవగాహన లేదు. ఇది హెల్త్ సైన్స్ ఏంటమ్మా అంటే ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి సగం మారిపోతుందమ్మా, కొత్తగా వస్తుంది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ చేసినప్పుడు ఉన్న సమాచారం ఇప్పుడు ఏది లేదు ప్రస్తుతం మార్కెట్లో, అవునా కదా? మీరు ఇమ్యూనైజ్ షెడ్యూల్ చదువుంటారు మీరు ట్రైనింగ్లో, దానిలో సగం మారింది కొత్తగా షెడ్యూల్ ఇప్పుడు. ఎస్ ఆర్ నో? అవును సార్, అవును మీరు సార్. డిపిటి చదివారు, ఓపీవి చదివారు. ఆ టైంలో ఆర్ఐ ఇది మన ఏది ఎంఆర్ లేదు, జేఈ లేదు, పీసీవి లేదు. పీసీబీ లేదు, పెంటావాలెంట్ లేదు. అప్పుడు ఏముంది? బీసీ ఒకటే కరెక్ట్ ఉంది లెక్క ప్రకారం. హెపటైటిస్ బి 0 డోస్ లేదు, అవునా కదా? ఓకే ఓకే, ఇప్పుడు రాసుకున్నారు అందరు. ఇది మంచి విషయం, సమాచారం వచ్చిందమ్మా. మంచి టాపిక్ కూడా వచ్చింది మన డిస్కషన్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు దీని మీద అవగాహన లేకుండే ఒక క్లారిటీ వచ్చింది నాకు. అమ్మ ఒక్కసారి మీరు ఎవరు అన్నారు కదా ఎంసీబీ కార్డులో ఏముందో సార్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్లో, చూస్తాను నేను. ఓకే రైట్, ముందుకెళ్దాం. ఇది చదువుకోండి అమ్మా. ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఇది కరెక్షన్ చేసుకోవాలి. ఇది టీటీ కాదు, టీడీకి రావాలి మనము. ఓకే, టీటీ ఇంజక్షన్ బంద్. ఇప్పుడు ఇది కూడా బంద్, టీటీ కాదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ టీడీ బూస్టర్ డోస్ ఎవరికి ఇస్తాము? బూస్టర్ డోస్ ట్రైమిస్టర్లో బూస్టర్ డోస్, టీడీ బూస్టర్ డోస్ ఎవరికి ఇస్తాము? 3 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ వస్తే ఒకరు సంధి ఎవరమ్మా? పద్మ చెప్తున్నారు, చెప్పండి. పద్మ ఎవరు? 3 ఇయర్స్ లోపు ప్రెగ్నెన్సీ వస్తే కనుక. వెరీ గుడ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి 3 ఇయర్స్ లోపు సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే ఆమెకు 2 డీటీలు అవసరం లేదు, ఒక టీటీ సరిపోతుంది. ఒక టీటీ సరిపోతుంది. రాసుకోండి ఆ విషయం. 3 సంవత్సరాల లోపల రెండవ సారి గర్భం దాల్చితే 3 సంవత్సరాల లోపల ఒక స్త్రీ 3 సంవత్సరాల లోపల రెండవసారి గర్భం దాల్చితే ఆమెకు డీటీ బూస్టర్ డోస్ ఇస్తాం. టీడీ బూస్టర్. ఓకే, వాట్ ఎవర్, టీడీయా డీటీయా? ఓకే, ఈ డిస్కషన్ ఇట్లా బాగుందా లేకపోతే నేను చెప్పుకుంటూ బాగున్నా? డిస్కషన్ బాగుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి. డిస్కషన్ కొంచెం గుర్తుంటుంది సార్. గుర్తుంటుంది, మనం గుర్తొస్తుంది ఇప్పుడు అని చెప్పుకున్నామని చెప్పేసి. ఇది మంచి విషయం జరిగింది. ఏంటంటే నీకు ఈ విషయం మీద నేను క్లారిటీ లేకుండా ఇప్పటిదాకా ఒక 4th ట్రైమిస్టర్ అనే కాన్సెప్ట్ నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నాకు ఇది అర్థమైంది ఇప్పుడు, బాగుంది. ఇది రాసుకున్నారు అందరు మీరు? రాసుకున్నాం సార్. సంతోషం. ఇవన్నీ చదువుకోండి అమ్మా. ఇది ఒకటి గర్భిణీ సంఖ్యలకి ఇవ్వడం చూడండి. ఇది బ్యాహెడ్ చేయడం చూసుకోండి. ఇది ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంటున్నావు ప్రస్తుతం బర్త్ రేటు తెలంగాణలో? 1000 పాపులేషన్ కి పర్ మంత్ 2 సార్. పర్ మంత్ 2000 పాపులేషన్. ఇంకా ఎవరు చెప్తారు? నడుతుంది, మీరు చేస్తుంది కాదు. 1.8 ఉంది ప్రస్తుతం మన దగ్గర. 1.7 1.8 మధ్య కొనసాగుతుంది. దీనిలో 10% మనకి ఏంటి గర్భధారణ నష్టాలు ఉంటాయి కనుక అది లెక్కేసుకోవాలి. ఇది ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ హాల్లో క్యాలిక్యులేటర్ ఉండదు కనుక సింపులెస్ట్ నెంబర్ ఇస్తారు మీకు. అంటే 10, 20, 30 నెంబర్ ఇస్తాడు. ఇట్లా దీన్ని చేయమంటారు కనుక చేసుకోండి అందరూ. ఇది అందరూ చూసుకోండి. మీరు ఎవరన్నా నాకు
సిఎన్ఏ అప్రోచ్ గురించి చెప్తారమ్మా? సిఎన్ఏ అంటే చెప్తారా? సర్టిఫైడ్ నర్సింగ్ ఓకే, చెప్పండి. సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్ సార్, సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్. నేను ఏం రాస్తా చూడండి మీరు. సార్ కమ్యూనిటీ నీడ్ అప్రోచ్ సార్. ఎవరమ్మా చెప్పింది? మహేశ్వరి సార్. వెరీ గుడ్. కమ్యూనిటీ నీడ్స్ అసెస్మెంట్ అప్రోచ్, సిఎన్ఏఏ. ఏంటమ్మా? మీరు మొన్న ఇచ్చిన ఆబ్జెక్ట్ లో ఇదే ఆన్సర్ ఇచ్చారు సార్, నేను చెప్పిందే ఇచ్చు రైట్ ఆన్సర్. ఏమి చెప్పినప్పుడు సిఎన్ఏ ఉందా, సిఎన్ఏఏ ఉందా? సిఎన్ఏ ఉంది సార్. సిఎన్ఏ ఉంది సార్. ఆన్సర్ ఏముంది? సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్. సిఎన్ఏ సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్, సిఎన్ఏఏ కమ్యూనిటీ నీడ్స్ అసెస్మెంట్ అప్రోచ్. అంటే టార్గెట్ వాళ్ళు ఇవ్వరు, టార్గెట్ మీరు చెప్తారు. నా దగ్గర ఇంత జనాభా ఉంది, ఇంత బర్త్ ఉంది కనుక నాకు ఇంత టార్గెట్ ఉంటుంది, నాకు ఏఎన్సీలు నాకు ఇంతమంది కావాలని చెప్పి చెప్తారు మీరు. సిఎన్ఏఏలో ఇది కమ్యూనిటీ అసెస్మెంట్ అప్రోచ్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. సిఎన్ఏఏ కమ్యూనిటీ నీడ్స్ అసెస్మెంట్ అప్రోచ్ అంటే మీకు ఇదివరకు ఏం చేసేది, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎంతో పంపేది మీకు, 50,000 20,000 10,000 పంపించేది. ఇప్పుడు మీరేమంటారు, నా దగ్గర జనాభా ఇంత, నా దగ్గర ఏఎన్సీలు ఇన్ని వస్తాయి కనుక నాకు ఇంత, ఒక్కొక్కరికి ఏఎన్సీ 100 చొప్పున నాకు ఇన్ని కావాలి. ఎంత? 100, 180, 120, 110? 100 సార్. ఐఎఫ్ టాబ్లెట్లు 180 సార్. 180 పంచుకుంటా కూడా 100 అంటే ఎట్లా అమ్మ మీరు? ఏఎన్సీలో ఎన్ని, పిఎన్సీలో ఎన్ని? పిఎన్సీలో కూడా 180. కూడా సేమ్. మరి కాల్షియం ఏఎన్సీలో పిఎన్సీలో ఎన్ని? 360 సార్. సార్ కాల్షియం డబల్ ఇస్తాం సార్. 360 సార్. 360 పర్ డే 2 చొప్పున 360 కాల్షియం టాబ్లెట్లు 180 డేస్ ఇస్తాము. నెంబర్ ఆఫ్ డేస్ వేరు, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే మీరు ప్రెగ్నెంట్ మదర్కి ఇచ్చే ఆ ఐఎఫ్ఏ టాబ్లెట్ వెనకాల ఫోటో పెట్టండి గ్రూప్లో. ఎంత ఎంజీ ఐరన్ ఉంటుంది, ఎంత ఎంజీ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది పెట్టండి. పెడతారా ఉన్న గ్రూప్లో? 0.4 mg, 0.4 ఫోలిక్ యాసిడ్ సార్. 30 mg ఐరన్ ప్లస్ ఏమో ఐరన్ సార్. దాంట్లో ఆ ఫోటో పెట్టండి అమ్మా, నాకు గ్రూప్లో పెట్టండి ఫోటో. ఎవరన్నా ఎవరి దగ్గర లేదు దగ్గర ఇప్పుడు? లేదు సార్. ఇంత సార్ అన్యాయం. స్టాక్ లేదు సార్ భద్రాద్రిలో. భద్రాద్రి స్టాక్ లేకపోయింది నాకు అర్థం కాదు. ఫుల్ ఉన్నాయి. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందా? లేవు సార్, ఐరన్ లేవు సార్. క్యాప్సిల్స్ ఉన్నాయి సార్. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి కానీ ఫోలిక్ యాసిడ్ లేవు సార్. ఫోలిక్ యాసిడ్ ఎంత ఇవ్వాలమ్మా డోసు? ఎంత అవసరం ఉంటుంది పర్ డే? 0.4 mg. 0.4 5 mg ఎక్కడిది మళ్ళీ కొత్తగా? 0.4 mg పర్ డే. ఐరన్ నాకు ఫోలిక్ యాసిడ్ లో ఐరన్ ఎంత, ఫోలిక్ యాసిడ్ ఎంత ట్రిప్ ఫోటో పెట్టండి నాకు, దొరికినాక వెంటనే గ్రూప్ లో. 30 mg సార్. ఐరన్ 30 mg, ఫోలిక్ యాసిడ్ 0.4. చూసి చెప్పండి అమ్మా నాకు. ఎలిమెంటల్ ఐరన్ ఉంటుంది అందులో ఉండేది, ఈక్వలెంట్ అని ఉంటుంది చూడండి. ఐరన్ ఏ రూపంలో ఉంటుంది? ఫెర్రసా ఫెర్రికా? ఫెర్రస్ సల్ఫేట్ రూపంలో ఉంటుంది, ఫెర్రిక్ కాదు. ఫెర్రస్ సల్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇంకోటి ఏం చేస్తారంటే మీరందరూ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, ఆ తర్వాత ఇంకోటి ఏంటి మనకు రక్తహీనత తగ్గించడానికి మదర్కి ఇచ్చే ఇంజెక్షన్ ఐరన్ సుక్రోజ్ సార్. ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్. ఐరన్ సుక్రోజ్ లో ఏం డోస్ ఉంటుంది, ఎంత డోస్ ఉంటుంది, అది కూడా పెట్టండి నాకు. ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇస్తామా లేకపోతే ఏం చేస్తాము? ఇంజెక్షన్ ఇంజెక్షన్ యాడ్ చేసి పెడతాము. దానిలో ఇచ్చినప్పుడు అది రేపు పొద్దున పోయినప్పుడు మీరు పిఎస్సికి అయినప్పుడు ఆ ఫోటో తీసుకొని చూసుకోండి దానిలో ఏమైందో, నాకు గ్రూప్ లో పెట్టండి, దాన్ని అందరికి మనకి ఎత్తది. ఓకే,
ముందుకెళ్దామా కొంచెం ఇక్కడనే అవుదామా? ఓకే, నాకైతే ఇవాళ హ్యాపీగా ఉంది. దట్ మంచి టాపిక్స్ డిస్కషన్ అవుతున్నాయి. ఇక ఒక 100 మంది మీరు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంత హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చమ్మా? ఎంత ఉండొచ్చు? 100 కనుక ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అయితే మీ దగ్గర హై రిస్క్ ఎంత ఉండొచ్చు? 70 ఉంటున్నాయి సార్. 25 మన రిజిస్ట్రేషన్ లో 15% హై రిస్క్ ఉంటుంది సార్. వెరీ గుడ్, రాసుకోండి ఇది. హై రిస్క్ 15% ఉండవచ్చు. అంటే ఇప్పుడు మనం హై రిస్క్ అంటే మనం అన్ని వర్క్పై హై రిస్క్ అవుతున్నాం, కానీ యాక్చువల్ ఎంత ఉండాలి? హై రిస్క్ 15% హై రిస్క్ ఉంటాయి. రాసుకోండి. ఎంత ఉంటుంది? 15% ఉంటుంది సార్. 15%. మరి మన ఏఎన్సీలో ఎంత పర్సెంట్ ఎనిమిది ఉండొచ్చు? ఉం? 7% అనుకుంటున్నా సార్. ఏఎన్సీలో అమ్మా మీరున్నారు ఇప్పుడు, మీరు 50 ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 56 మంది మదర్స్ ఉన్నారు. మీరు ఓకే మీలో 50% 60% మీరే ఎనిమిది 50% ఉంటాయి. 50% 50% ఎనిమిది ఉంటుంది. అమ్మా. 55 54 అవును ఉంది. సార్. 50 వేసుకోండి మీరు లెక్క. ఓకే, 50% ఎన్నుకుంటారు. గుర్తుపెట్టుకోండి. 15% 15% ఏమో ప్రమాదకరమైన జననాలు ఉండే అవకాశం, అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆ తర్వాత 50% ఏమో ఎనిమిది ఉంటారు. ఎంతమంది టీట్లు ఇవ్వాలి మరి? సార్ రిపోర్ట్ పరంగా అయితే 100% చూపిస్తారు సార్. 100% ఉండాలి. ఎవరు తగ్గిస్తారా ఎవరికైనా? తగ్గించారు సార్. ఇంకో సింపుల్ చెప్తాను, క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీకు సంవత్సరంలో టార్గెట్ ఒక మీ సబ్ సెంటర్కి 120 డెలివరీస్ అనుకుంటే, ఈ మంత్లో మీ దగ్గర ఎంతమంది ఏజ్ ఉంటారమ్మా? 10 members సార్. 10 మెంబర్స్ నేను అడిగింది రిజిస్ట్రేషన్ అంటే నేను సార్. టోటల్ ఏఎన్సీలు ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఈ అంటే మంత్ ఈ వరకు ఎంతమంది ఉంటారా నా సార్? క్వశ్చన్ 1 సెకండ్, నా క్వశ్చన్ మంచిగా వినండి. చెప్పండి సార్. ఒకసారి అడిగారు. ఇప్పుడు రంగాపురం అనే సబ్ సెంటర్లో ఆ సబ్ సెంటర్కి ఆ సంవత్సరానికి ఏఎన్సీ లక్ష్యము 120. ఓకే, డిసెంబర్ నెలలో ఎంతమంది గర్భిణీలు ఉండవచ్చు? 90 మెంబర్స్ టార్గెట్ సార్. మాక్సిమం 90 మధ్యలో above ఉంటుంది ఉంటాయి సార్. 80 నుంచి 90 మధ్యలో ఉంటుంది సార్. ఈ మంత్ వరకు సార్ చెప్పండి. సార్ నాకు మంత్లీ 70 to 70 84 మీది టార్గెట్. 96 ఉన్నది సార్. సార్ మాది అందులో నా సబ్ 90 మధ్యలో ఉంటుంది సార్. ఒకరు మాట్లాడండి అమ్మా, ఒకరు మాట్లాడండి. ఈ సందే ఎవరు? లేదు సార్, శ్యామల సార్. తండ్రి శ్యామల. శ్యామల మాట్లాడమ్మా. సార్ 80 నుంచి 90 మధ్యలో ఉంటారు సార్. కాదు, నీ టార్గెట్ అయితే సంవత్సరానికి? నాది టార్గెట్ 62 సార్. 62 టార్గెట్ అయితే నీ దగ్గర ఎన్ని ఏఎన్సీ ప్రస్తుతం ఉంటారు? మంత్లీ పదం 5 ఉంటుంది సార్. నా క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. సార్ కెన్ ఐ సార్? అమ్మ నేను అడిగే క్వశ్చన్ సింపుల్ అమ్మా, బాగా ఎందుకు మీరు దూరం పోతున్నారు? ఇప్పుడు సార్ మీరు అడిగిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇయర్లీకి, ఇప్పుడు సపోజ్ ఇయర్లీకి 120 చెప్పి సార్, అందులో ఆల్రెడీ 3 months వాళ్ళు డెలివరీ అయిపోతారు. ఒక 9 months వాళ్ళు, అంటే నాకు అవన్నీ 9 months ఏమొద్దు. లో కూడా మనకి నాకు క్వశ్చన్కి అవన్నీ నాకు కథలొద్దు. 120 నీకు టార్గెట్ సంవత్సరానికి. ఇప్పుడు సార్, ఎంతమంది ఉంటారు మీ 72 దగ్గర సార్. ఏఎన్సీలు? 70 వస్తాయి సార్. 70 వస్తాయి సార్. ఏ లెక్కల? ఏ లెక్కల? సార్ మేము 1 3 month months కి registration 12 కదా చేసుకుంటాం సార్. సార్. 90 మెంబర్స్ సార్. మంత్లీ 10 మెంబర్స్. అలా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్ సార్. నేను ఇప్పుడు చెప్పండి అంతమంది సార్. డెలివరీ పోతుంటారు, ఏమైనా డెలివరీ కొత్త ఏఎన్సీలు అయిపోతుంటే వస్తుంటాయి. అంతమంది ఉండరు. ఇప్పుడు డెలివరీ అయిపోయిన వాళ్ళని అందులో నుంచి మైనస్ చేసి ఎంతమంది ఉంటారో అవి చెప్పమని అంటున్నారు సార్. ఎంత అవుతుందమ్మా? 90 మంది వస్తారు. కాదు 90 మంది అమ్మా, రిజిస్ట్రేషన్ టార్గెట్ 90 అయినప్పుడు ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసిన ఏఎన్సీలు 90 మెంబర్స్ అలాగే డెలివరీ కాకుండా ఉండరు కదా. వెరీ గుడ్. సార్ అడిగింది అది కాదు కదా. ఇప్పుడు సార్ సార్ ఏం అడిగిండు? ఏప్రిల్. ఒక్క సుజాత, నిమిషం ఆగండి సుజాత సార్. వినండి. నేను అమ్మ వినండి, నేను చెప్తా. సార్ మీరు బండ గుర్తు రాసి పెట్టుకోండి.
చెప్పండి సార్. మీరు మీ టార్గెట్ ఎంత ఉంటుందో అందులో సగము మీరు ఏ మంత్లో తీసుకున్నా ఉంటుంది. మీ టార్గెట్ 120 అయితే ఈ రోజు మీ దగ్గర 60 ఏఎన్సీలు ఉంటాయి. డెలివరీలు పోతాయి, కొత్తవి వస్తాయి. ఓవరాల్గా 60 మీ దగ్గర ఉంటాయి ఆన్ హ్యాండ్. +or- 5 కావచ్చు, కానీ 50% ఆఫ్ ద కేసెస్ మీరు ఎప్పుడు మీ చేతిలో ఉంటాయి. ఎస్ సార్. ఎందుకు 9 months కదమ్మా, అవును సార్. 1 month డెలివరీ కాదు కదా, 9 monthsకి అవుతుంది. ఈ లోపల అవును కొత్త సార్. వస్తుంది, పాత పోతుంది, మళ్ళీ కొత్త వస్తుంది, మళ్ళీ పాత పోతుంది. ఎస్ సార్. కనుక 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సబ్ సెంటర్, ఒక సింపుల్ చేద్దాం. ఒక సబ్ సెంటర్లో మీది 60 అనుకోండి అమ్మా, మీ టార్గెట్ 60 అనుకోండి ఇయర్లీ. మీ దగ్గర 30 కేసులు ఈ రోజు ఉంటాయి. డెలివరీ అయ్యే కేసులు కాదు, ఆమె 3 months కావచ్చు, 9 months కావచ్చు. మొత్తం ఏఎన్సీ కలిపి ఎంత ఉంటుంది మీ దగ్గర? మీ టార్గెట్లో సగం ఉంటారు. ఇది తమ్ము రూల్, ఇది ముఖ్యమైన రూల్, గుర్తుపెట్టుకోండి. ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఏఎన్సీ టార్గెట్ 70 అయితే డిసెంబర్ నెలలో ఆమె దగ్గర ఎన్ని ఏఎన్సీలు ఉండొచ్చు, ఆ గ్రామంలో ఎన్ని ఏఎన్సీ ఉండొచ్చు అంటారు సింపుల్గా. అప్పుడు ఆన్సర్ ఏంటి? 35. 70/2. 70/2 ఇస్ ద ఆన్సర్. రాసుకోండి. ఏం రాసుకుంటారు మీరు ఇప్పుడు? రాసుకోండి. ఏ నెలలో అయినా అంచనా వేసిన గర్భాలలో 50% మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఎల్ఎంపి తెలుసు కదా, ఎల్ఎంపి బీడీడీ చెప్పానా మీకు అమ్మా? తెలుసు సార్, తెలుసు సార్. తెలుసు సార్. సార్ హిస్టరీ ఇది టేకింగ్. మన ఎల్ఎంపిడిడి మనం ఇచ్చే డేట్ ఏమో 7 days 9 months ఇస్తాం అమ్మా కదా. అయితే సుజాత, సార్ ట్యాబ్ మనకు కొంచెం డిస్కషన్స్ వద్దు. మీకు ఎల్ఎంపి యాభై కౌంటింగ్ కౌంట్ వచ్చా? అవుతుంది సార్. ట్యాబ్ లో మీరు ఏం చేస్తున్నారు? అంటే ఎంసీసీ ఒకసారి ఇట్లా ట్రైనింగ్ చేస్తున్నారు? లో ఆఫీస్ లో ఏం చేయను, అది ఒక డౌట్ సార్. చెప్పండి. ట్రైనింగ్ లో ఏం చెప్పిందంటే ఇప్పుడు February 28 days ఉంటది కదా సార్, అవి కూడా క్యాలిక్యులేషన్ చేసి మనకు ట్యాబ్ ఇస్తుంది అని. అంటే మనమేమో ఏం చేస్తాం సార్, ఇప్పుడు ఒక గర్భిణి వస్తుంది కదా, ఆ 28 మన 30 days బట్టి 7 days 9 months అని బట్టి ఇస్తాం కదా సార్. ఒక్కొక్కసారి అది కూడా తప్పు అవుతుంది అని ఒక అవును, డౌట్ సార్. కంప్యూటర్ మనకంటే మంచిగా హ్యాపీగా చేస్తుంది. 31 days వచ్చినప్పుడు, నెక్స్ట్ 28 days వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజనే కదమ్మా. 28 బదులు అవన్నీ అట్లా కూడా మనకెందుకు? ఇప్పుడు ఏం లేదమ్మా, ఆఫీస్ లో అక్కడి ఒకసారి నుంచి ట్రైనింగ్ లా సార్ వినండమ్మా. ఎల్ఎంపిది ఇప్పిస్తే అరే తప్పు రామ పోయింది సార్. సుజాత, నేను ఓకే సార్. వినండి. సార్ సార్ నువ్వేం చేస్తావు? ఇచ్చిన డేట్కి 9 months 7 days కలిపి చెక్ లెక్క అయిపోతావు, అంతే కనుక మీతో సంబంధం లేదు. ఓకే, ఇంకా మనము ఆ 2 రోజుల ముందు గ్యాప్ డిఫరెన్స్ వస్తే దాన్ని పట్టుకొని కూర్చుంటామా? నీ చేసిన పని ఏంటి? ఎల్ఎంపి ప్లస్ 9 months ప్లస్ 7 days క్యాలిక్యులేట్ చేసి చెప్తావు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏపీహెచ్ పీపీహెచ్ అని చదువుకోండి మీరే. నేను ముందుకు వెళ్ళిపోతున్నా, ఇది పాట టైం పడుతుంది లేకపోతే. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నామా. 145 centimeter తక్కువ ఎత్తు ఉంటే ఏమవుతుంది? కాన్పు సమస్యలు తలెత్తే అవకాశం. ఎందుకంటే ఆమెకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ సార్. పెల్విస్ సరిగ్గా డెవలప్ కాదు కనుక హై రిస్క్లో ఉంటుంది ఆమె. ఓకే, ఈ సాధారణ పరీక్షలో ఎత్తు బరువు చూస్తాము, ఆ తర్వాత ఎనిమిది కొంచెం చెక్ చేసుకుంటాము. ఓకే, నాకే చెప్తాము, హైట్ బరువు గురించి చెప్తాము. ఇది ఒకటి రాసుకోండి అమ్మ, ఇది బయట రాసుకోండి అమ్మ. ఇది మొత్తం కాపీ చేయండి.
ఎంత మొత్తము 10 కేజీ బరువు పెరగాలమ్మా గర్భిణీ స్త్రీ. ఆమె గర్భావస్థ కాలంలో 10 కేజీలు బరువు పెరగాలి. అందులో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక తక్కువ పెరుగుతుంది, 2 కేజీ పెరుగుతుంది. ఓకే, వారానికి 1/2 కేజీ చొప్పున పెరుగుతారు. ఆ తర్వాత వారానికి ఒక 1/2 కేజీ బరువు పెడితే చూసుకోవాలి. ఒకవేళ కనుక ఏ మంత్లో అయినా 3 కేజీ కంటే ఎక్కువ పెరిగితే ఆ మదర్ ప్రీ ఎక్లాంప్షియాతో బాధపడుతుందని గుర్తుపెట్టాలి. లేదంటే ఆమె ఏముండొచ్చు, లోపల ట్విన్స్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్ అడగచ్చు కదా మనకి ఈజీగా. అడగొచ్చు సార్. ఉమ్. వారానికి 1/2 కేజీ బరువు పెరగాలి, నెలకు 2 కేజీల బరువు పెరగాలి, మొత్తం కలిసి 10 కేజీల బరువు పెరగాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం స్లోగా బరువు పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో స్పీడ్గా బరువు పెరుగుతుంది. వారానికి మనం వెళ్ళిన ప్రతిసారి చూసుకోవాలి 1/2 కేజీ బరువు పెరుగుతుందని చూసుకోవాలి. 1/2 కేజీ బరువు పెరిగితే ఓకే. కానీ ఏదైనా మంత్లో ఆమె 3 కేజీ కంటే ఎక్కువ బరువు పెరిగితే మాత్రము ఆమె ప్రీ ఎక్లాంప్షియాతో బాధపడుతుందని గుర్తుపెట్టాలి. తెలుసా అందరికీ ప్రీ ఎక్లాంప్షియా, ఎక్లాంప్షియా? ప్రీ ఎక్లాంప్షియా, ఎక్లాంప్షియా ఎవరికి ఐడియా ఉంది? ఎవరు మాట్లాడకండమ్మా. జీ సువర్ణ, జీ సువర్ణ ఉన్నారా? జీ సువర్ణ అన్మ్యూట్ తీసుకొని రెస్పాండ్ కండి. లేరా సువర్ణ? ఇందిరా, ఇందిరా రెస్పాండ్. చెప్పమ్మా ఇందిరా. మీరు సొంతంగానే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ ఏంటి మీరే. సార్ చెప్పండమ్మా. సార్ ప్రీ ఎక్లాంప్షియా అంటే ఏఎన్సీగా ఉన్నప్పుడు బరువు పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు వాళ్ళకి ఎడిమా వచ్చేసి కన్వల్యూషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. వెరీ గుడ్. దానికి గల కారణం ఏంటి? ఎడిమా రావడం సార్, బీపీ ఎక్కువ కావడం సార్, బీపీ హెచ్పి ఎక్కువ కూడా. అవడం. వెరీ అవును గుడ్. సార్. బీపీ ఎక్కువ అవుతే ఒకవేళ 140/90 కంటే ఎక్కువ బీపీ కనుక నమోదవుతుంటే దాన్ని ఏమంటాము, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం, పిఐహెచ్ అంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ కాలంలో ఒక స్త్రీ కనుక మధుమేహానికి గురైతే, డయాబెటీస్ వస్తే దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. ఇది కొన్ని సందర్భాల్లో రివర్స్ అయిపోతుంది డెలివరీ తర్వాత, కొన్ని సందర్భాల్లో రివర్స్ కాదు. హైపర్ టెన్షన్ కూడా అంతే, కొద్ది సందర్భాల్లో రివర్స్ అయిపోతుంది, కొంతమందికి రివర్స్ కాదు. వాళ్ళు హైపర్ టెన్షన్తో బాధపడుతుంటారు. అంటే పిల్లల్ని కనడంతో పాటు ఆమె జీవితాంతము షుగర్కో లేకపోతే బీపీకో గురవుతుంది మదర్. అంటే ఎక్కువ శాతం కేసులలో నార్మల్ అయిపోతుంది, కొన్ని కేసులో మాత్రం కంటిన్యూ అవుతుంది. దాని ఏమన్నా మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ పిఐడి అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్. పిఐహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ రాసుకోండి. ప్రీ ఎక్లాంప్షియా సైన్స్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రీ ఎక్లాంప్షియా లక్షణాలు ఏంటి రాసిపెట్టుకోండి, అందరూ సొంతంగా చదువుకుంటారు ఏంటో. ఎక్లాంప్షియా ఇంకో తెలుగు పేరేంటమ్మా? ఎక్లాంప్షియా తెలుగు పేరు గుర్రపు వాతము. వెరీ గుడ్, గుర్రపు గుడ్ వాతం. గుడ్ గుడ్. ఓకే. ఇక ఇది ఎట్లా చూడండి. ఇది మన మీకు అందరికీ ప్రస్తుతం అయితే మాన్యువల్ కాకుండా డిజిటల్ వచ్చినాయి కదా. స్పిగ్నో మానోమీటర్ బదులు ఏమంటుందని బీపీ అప్రెస్ వచ్చింది మీకు, డిజిటల్. డిజిటల్. ఎస్. అవన్నీ ఇప్పుడు రాంగే చూపిస్తున్నాయి సార్. అమ్మ ఇప్పుడు నాకు అవసరం అవన్నీ ముచ్చట్లు మనకి. మనం అట్లా డిస్కస్ అయితే ఇక రోజు ఒక రోజు అయితే అయిపోతుంది అయ్యేసరికి. అమ్మ నెక్స్ట్ చూసుకోండి మీరు. ఇందిరా చెప్పండి అమ్మా.
ఇందిరా మాట్లాడతారా? సార్ ఏం లేదు సార్. ఓకే, రైట్. చూడండి అమ్మ, కంటిన్యూస్గా ఏ విధంగా మనం బీపీ చెక్ చేయాలో మీకు అందరూ తెలుసు, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు మీకు కదా. ఇక నెక్స్ట్ నీరు పట్టడము పాదాలకు, రొమ్ము పరీక్షలు, ఆ తర్వాత గర్భాశయం ఎత్తు కొలవడము. ఇది అగైన్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది రాకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకండి అసలు. ఈ టేబుల్ ఎవరు రాకుండా ఎవరు ఎగ్జామ్కి పోవద్దు అసలు. చూడండి అమ్మా, ఇక దీన్ని ఏమంటారంటే మనకు ఫస్ట్ ఇది సింపాసిస్ ప్యూబిస్ అమ్మ. ఇది ఫస్ట్ ఇక్కడ దాకుంటే 12 వీక్స్. సింపాసిస్ నుంచి బొడ్డు కింది భాగం ఉంటేనేమో 16 వీక్స్. సింపాసిస్ నుంచి బొడ్డు 2/3 దూరం ఉంటేనేమో ఏంటి 20 వీక్స్. బొడ్డుకు సమానంగా వస్తేనేమో ఎంత 24 వీక్స్. బొడ్డుకి చూపిస్తాను 1/3. ఇది చూపిస్తాను అమ్మ. తెలుసా వాట్స్ మేకప్ చూపిస్తాను? తెలుసా అమ్మా? మీకు ఇంతకుముందు చెప్పిన ఈ మనకు పక్క టెంపులు ఉంటాయి కదమ్మా, రెండు వైపులా ఈ మధ్యలో ఉండి ఈ 2 సైడ్స్ పక్క టెంపులు ఉంటాయి కదా, ఇది బోనే. కానీ కింది భాగం మాత్రము ఇది ఇట్లుంటుంది అనమాట. ఇది కార్టిలేజ్తో తయారు చేయబడుతుంది, కార్టిలేజ్తో ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, మిగతా మెత్తటి అవయవాలు పుచ్చుకుంటే కనుక ఇది మాత్రం కార్టిలేజ్తో చేయబడి ఉంటుంది. జిఫిస్టర్నం ఉంటుంది అని మనము. ఈ జిఫిస్టర్నంకి 2/3 ఈ ప్లేస్లో ఉంటే 2/3లో ఉంటే 32 వీక్స్. జిఫిస్టర్నంకి ఈక్వల్గా ఉంటే 36 వారాలు. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చెప్పుకున్నాం మనము, లైట్నింగ్ గురించి చెప్పుకున్నాం ఇక్కడ మనం కదా. 30 రోజుల తర్వాత ఏమవుతుంది? 30 వీక్స్ తర్వాత ఆ బొడ్డు జిఫిస్టర్నం నుంచి బేబీ కింది దిగుతుంది. దాన్ని ఏమన్నా మనం లైట్నింగ్ అన్నాం. ఓకే, అంటే 36 వీక్స్ తర్వాత ఏమవుతుంది? అది 36 వారాలకి ఎంత ఉంటుంది ఆ లెవెల్కి మళ్ళీ వచ్చి కిందికి వస్తుంది, లైట్నింగ్ అవుతుంది. అప్పుడు బేబీ ఏమవుతుంది? డెలివరీకి సిద్ధం అవుతుంది. తల కింది వైపు వచ్చేసి కాలు పై వైపు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఈ ఫండల్ ఇవన్నీ మీరు చూడండి అమ్మా. ఫండల్ గ్రిప్లు, ఫస్ట్ గ్రిప్ ఫండల్ గ్రిప్, సెకండ్ మెనోర్ లాటరల్ గ్రిప్, థర్డ్ ఏమో సూపర్ఫిషియల్ పెల్విక్ గ్రిప్, ఫోర్త్ గ్రిప్ డీప్ పెల్విక్ గ్రిప్. ఇది చదువుకోండి. జస్ట్ గ్రిప్ పేరు, గ్రిప్ ఎట్లా ఎడుతుందో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ యాస్కలేషన్ అమ్మా. పిండం ఇది రాసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్. ఎంత ఉంటుందమ్మా? పిండము సాధారణంగా ఎంత అవుతుంది? 120 to 160 per minute ఉంటుంది. 160 కంటే ఎక్కువ ఉన్నా 120 కంటే తక్కువ ఉన్నా కానీ అసాధారణంగా గుర్తించాలి. ఎంతసేపు చేయాలి కౌంట్? ఫుల్ మినిట్ కౌంట్ చేయాలి పీటోస్కోప్తోని. 30 సెకండ్ 20 సెకండ్ చేసి కౌంట్ మనకు క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఓకే, పిండము గుండె చప్పుడు ఎట్లా వినాలి? పిండము మదర్ వైపు ఉంటుంది యాక్చువల్గా, అంటే కడుపు లోపల వైపు ఉంటుంది కనుక మనము బ్యాక్ సైడ్, బిడ్డ యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఒక సౌండ్ వినబడుతుంది యాక్చువల్గా. ఇది పిండము గుండె చప్పుడు ఎంత ఉంటుంది? 120 to 160 మధ్యలో ఉంటుంది. రాసుకోండి. ఫీటల్ హార్ట్ రేట్ ఎంత అంటాడు వాడు, రాయండి. ఫీటల్ హార్ట్ రేట్ ఎంత అని క్వశ్చన్ అడగచ్చు మనకి. ఎంత అది? 120 to 160. నెక్స్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ ఆఫ్ హెడ్ అమ్మా. ఇప్పుడు పెల్విస్లో బిడ్డ యొక్క తల ఎంగేజ్ కావడంతోనే డెలివరీ మొదలవుతుంది కదా. ఇది చూడండి, ఇది ఒకటి చెప్పుకొని మనం ఏం చేద్దామంటే బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 3కి జాయిన్ అవుదాం. 3 to 5 or 6 చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది చదువుకోండి. ఈ బోన్స్ అన్నీ ఈజీ ఉన్నాయి, పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ప్లెజెంటా ముందు డెలివరీ ఏమంటుంది? మనము ప్లెజెంటా ప్రివియా అంటాము. ఇది ఒకటి రాసుకోండి. సార్ ఇవి చెప్పారా సార్ మిగతా మీది ఇప్పుడు మీరు అన్నవి? అమ్మాయి సింపుల్ అమ్మాయి, క్వశ్చన్స్ మనకు రావు, చదువుకోండి ఊరికే మీరు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి బాగా టైం అవుతుందమ్మా. ఇవి తల కూడా మనం నిన్న చెప్పుకున్నాం ఈ విషయం, ఆల్రెడీ టాపిక్ వచ్చింది మనకి. ఇది ఈ టాపిక్ మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇప్పుడు మీకు అది ఎందులో చెప్తా అంటే,
మనకి ఇందులో ఎప్పుడు చూడండి, ఈ పెల్విస్ చెప్పాం కదా, పెల్విస్లోకి 36 వీక్స్ తర్వాత ఏమవుతుందంటే బిడ్డ ఈ తల ఇట్లా ఇముడుతుంది. ఒకవేళ మొత్తం హెడ్ కంప్లీట్ స్ట్రైట్ వస్తేనేమో వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటాము. ఒక్కోసారి కొద్దిగా లాటరల్ కూడా ఉంటుంది, ఇది వర్టెక్స్ ప్రెజెంటేషన్. ఇక తల ఇట్లా అడ్డం ఇట్లా వస్తేనేమో ఇది బ్రో ప్రెజెంటేషన్, ఫేస్ ప్రెజెంటేషన్ ఇది. ఓకే, ఈ టాపిక్స్ మనం చెప్పుకొని నిన్న ఆల్రెడీ మనం, అందుకే నేను వాళ్ళు పెడిపోతున్నాం, ముందుకెళ్తున్నాం. ఇదే ఈ పొజిషన్స్ ఇవన్నీ. ఇది తర్వాత చెప్పుకుందాం, ఇది ఆపిస్తాను నేను, ఎందుకంటే డెలివరీ ప్రాసెస్ మెసేజ్ చెప్తుంది నేను, నార్మల్ డెలివరీ విధంగా చెప్తే చెప్తుంది నేను. ఒకసారి పని చేద్దాం, మీకు చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను ఆపేసి నేను మళ్ళీ మీకు ఒక 1 hour తర్వాత చెప్తాను. ఓకే, ఎంగేజ్మెంట్ ఆఫ్ హెడ్ ఇది. ఈ సాధారణ ల్యాబ్ పరీక్షలు మీకు తెలుసు అన్ని, ఏం టెస్ట్ చేద్దాం మదర్కని ఐడియా ఉందా? హిమోగ్లోబిన్, ఆల్బుమిన్, బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూపింగ్, ఆర్ఎస్ ఫ్యాక్టర్ టెస్ట్, విడిఆర్ఎల్, హెచ్ఐవి టెస్ట్ చేస్తాం మనం. ఓకే, ఇంకా ప్రొఫిలాక్టిక్లో ఇది టీటీ బదులు మార్చుకోవాలి, దీన్ని మార్చుకొని రాసుకోండి. 0.5 ఇస్తాము. ఇది కూడా అది మీకు చెప్పాను నేను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే ఇవ్వను ఏమా, మీరు రోజు చేసే పని ఇదే కదా. సో మీకు అంతా తెలుసు, ఏం చేయడం మీకు అంతా తెలుసు. ఐఎఫ్ఏ టాబ్లెట్ గురించి తెలుసు మీకు. ఓకే, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ గురించి తెలుసు. కింద చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు వాడు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రం 100 mg నుండి ఇనుము 5 mg ఫోలిక్ యాసిడ్ అన్నాడు. సో అందుకే ఇప్పుడు లేటెస్ట్ ఏముంది, అందులో 100 mg ఉంటుంది, కానీ ఎలిమెంటల్ ఐరన్ 100 mg ఉంటుంది, అవైలబుల్ ఐరన్ వేరే ఉంటుంది. కనుక మీరు నాకు ఫోటో పెట్టండి గ్రూప్లో. అట్లాగే ఫోలిక్ యాసిడ్ కూడా 0.4 0.5 పెట్టండి. సింపుల్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ పెట్టండి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ పెట్టండి. ఇది మనం రాసుకుందాం తర్వాత. ఇలా 5 నేను చూడండి ఇక్కడ. సో ఇది ఎప్పుడు మారుతుంటుంది, ఎంత మనం కన్ఫ్యూజ్ కావద్దు, కొత్తది తీసుకోవాలి. ఓకే ఓకే సార్. రైట్. ప్రొఫిలాక్టిక్ మనం ఇంకేమిస్తాం మనము మదర్కి, కనీసము గరిష్టము లేదు 180 టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాం మదర్కి. 100 నుంచి 150, 100 నుంచి 150 కాదు, 180 ఫిక్స్డ్ నెంబర్. ఇక్కడ ఏమన్నా చూడండి, 200 వరకు అన్నారు. కనీసం గరిష్టం ఉంటుంది. ఇప్పుడు ఎంత ప్రజెంట్ మనది 180 ఇస్ ఫిక్స్డ్ నెంబర్. ఓకే 180 రైట్. ఎవరమ్మా ఇది? ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తే మదర్ స్టూల్ బ్లాక్ కలర్ లో వస్తుంది, భయపడన్నా? అవసరం లేదు. అవసరం లేదు. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు కూడా టీ కాఫీతో కలిపి వేసుకోవద్దు, ఎందుకంటే టీ కాఫీ ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. ఓకేనా? భోజనం చేసిన తర్వాత టీ తాగితే ఏమవుతుందమ్మా, మన బాడీలోకి వెళ్ళాల్సిన న్యూట్రియంట్స్ చేరవు, ఎందుకంటే ముఖ్యంగా ఐరన్ అబ్జార్ప్షన్ కి అడ్డుపడుతుంది. టీలో ఉండే కెఫిన్ ఇనుము చేరకుండా చేస్తుంది. ఏం చేయాలి ఇనుము చేయాలంటే బాడీకి? విటమిన్ సి ఇవ్వాలి. వెరీ గుడ్, ఇవ్వాలి సార్. ఐరన్ అబ్జార్ప్షన్ బాగుండాలంటే విటమిన్ సి ఇవ్వాలి. అంటే అన్నము పప్పు, మీకు ఇంతకు చెప్తుంటే మా పిఎస్సి వాళ్ళ పాత పిఎస్సి ఉంటుంది, దేర్ ఇస్ అ సేయింగ్, దాల్ భాత్ నింబు అని. అన్నము పప్పు నిమ్మకాయ, నిమ్మరసం ఏదైనా సరే, ఏం తిన్నా సరే మీరు ఒక 2 చుక్కలు నిమ్మరసం నిండుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫుడ్లో ఉన్న ఐరన్ మీ బాడీలోకి చేరుతుంది. ఓకే, సో ఓన్లీ నాన్ వెజ్కే కాదు, ఇవాళ సండేనేమో కదా, నిమ్మకాయ అందరూ విడుకోండి ఇప్పుడు ఇక తినేటప్పుడు. మీరు అంతకుముందు క్లాస్ లో చెప్పింది సార్, సాల్ట్ కూడా ఉడికేటప్పుడు వేసుకో, ఉడికినాక వేయండి వంట అని. అయినాక వేయాలి, ఐరన్ మన ఐరన్ అబ్జర్వ్ కోసం అని. మొత్తం దించినాక వేయాలి, వంట దించినాక వేసేయాలి. వెరీ గుడ్.
ఇదన్నీ ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. అండ్ తప్పితే ఫస్ట్ ర్యాంక్ తీసుకోకండి మీరు, జాగ్రత్త చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా స్నానము, మందులు, విశ్రాంతి, స్తన రక్షణ ఇదంతా మీదంతా చూసుకుంటారు కదమ్మా, నేను చెప్పన్నా. వద్దు సార్. ఇక న్యూట్రిషన్ నుంచి మొదలు పెడితే మిగతా టాపిక్ నేను ఆఫ్టర్ లంచ్ చెప్తాను. మనం మళ్ళీ ఎప్పుడు వెళ్దాం? 3 o'clock సార్. 3 o'clock వెళ్దాము. నేను 3 కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతా క్లాస్ని. మెల్లమెల్ల గంట రాకండి. ఓకే సార్. నేను ఎవరైనా ఓకే కోహోస్ట్ సార్. పని చేస్తా, ఎవరైనా కోహోస్ట్ చేస్తామా దీంట్లో గ్రూప్లో, సో దట్ మీరే యాడ్ చేసుకుంటూ పోవచ్చు, నేను యాడ్ చేసే అవసరం ఉండదు. ఓకే రైట్ అమ్మా, మళ్ళీ 3కి మళ్ళీ వెళ్దాం. ఓకే సార్. బాయ్. బాయ్. ఇది